सप्ताश्वरथमारूढम् प्रचण्डं कश्यपात्मजम् श्वेतपद्मधरं देवं तं सूर्यं प्रणमाम्यहम् तं सूर्यं प्रणमाम्यहम्। హైదరాబాద్ ఒక మహానగరం. లైఫ్లో ఎవరికైనా సెటిల్ అవ్వాలి అని ఆలోచన వస్తే ముందుగా గుర్తొచ్చేది హైదరాబాదే. కానీ మరి వాళ్ళు ఊహించుకున్నంత అందంగా ఆనందంగా ఉండదు ఇక్కడ. ఇక్కడ చుట్టూ కొన్ని లక్షల మంది ఉన్నా మనతో మాట్లాడడానికి, మనం పట్టించుకోవడానికి ఎవరి దగ్గర టైం లేదు. ఎందుకంటే అంతా బిజీ కదా. ఇందులో కళలు నిజం చేసుకునే వాళ్ళు కొందరైతే బతికితే చాలు అనుకునే వాళ్ళు మరికొందరు. ఏదేమైనా అంతా బిజీ బిజీ. అలా ఎంతో మంది ఎన్నో ఆశలతో రోజు ఈ హైదరాబాద్కి వచ్చేస్తుంటారు. అలా ఆశలతో వచ్చిన వాళ్ళందరినీ ఈ నగరం ఆదరించి హక్కును చేర్చుకుంటారు. ఈ ప్రయత్నంలో కొందరిని ఆత్మాభిమానం చంపుకుని బతికేలా చేస్తే, మరికొందరిని పరిస్థితులకు లొంగని అవకాశవాదంగా తయారు చేస్తుంది. ఈ రెండింటికి అలవాటు పడని వాళ్ళని మాత్రం జీవోత్సవాలుగా చేసి వదిలేస్తుంది. ప్రస్తుతం ఇలాంటి వాళ్ళ మధ్య ఉండే సారీ, మీరే చూసి తెలుసుకోండి. విజయ్, మా అమ్మ నాన్న ఎంతో ప్రేమగా నాకు ఈ పేరు పెట్టారు. నా పేర్లో తప్ప నా జీవితంలో ఇంతవరకు నేను ఎప్పుడు విజయాన్ని చూడలేదు. ఇంటర్ పాస్ అయిన నేను ఇంజనీరింగ్ చేద్దాం అనుకున్నాను. ఏంటి ఇంజనీరింగ్ చదువుతావా? నీ మొహానికి అదొక్కటే తక్కువ. అయినా దానికి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 5 లక్షలు. అంత ఖర్చు పెట్టే స్తోమత నాకు లేదు. ఇదిగో 3 సంవత్సరాలు కష్టపడి డిగ్రీ పూర్తి చేస్తే నేను పనిచేసే చోటే అయ్యగారికి చెప్పి నీకే క్లర్క్ గాను ఉద్యోగం ఇమ్మని బతిమలాడతాను. అయినా నీ ఇంజనీరింగ్ చదవడానికి 5 లక్షలు, ఆ తర్వాత ఉద్యోగం సంపాదించడానికి 10 లక్షలు ఖర్చు పెట్టడానికి నేనేదో అమితాబ్ బచ్చన్, మా బాబేదో అనిల్ అంబానీ కాదురా. పిచ్చి పిచ్చి ఆలోచనలు కట్టి పెట్టి నేను చెప్పినట్టు చెయ్యి. చెప్పవే దరిద్ర మోకానికి. అలా మా నాన్న రూపంలో మొదలైన దురదృష్టం ఇప్పటికీ నన్ను నీడలా వెంటాడుతూనే ఉంది. బ్యాచిలర్ రూమ్లోకి ఎంటర్ అవ్వడానికి మాత్రమే ఉపయోగపడే డిగ్రీతో ఈ సిటీకి వచ్చాను. బాగా డబ్బు సంపాదించి మా అమ్మని మా నాన్నని నిజం చెప్పాలంటే ముఖ్యంగా నాకున్న కోరికలతోనే సుఖపడాలని ఇక్కడ ఎన్నో ప్రయత్నాలు చేశాను. డిగ్రీనా? హైదరాబాద్ లో అంగుళానికి ఒకడున్నాడు. ఇంజనీరింగ్ చేయలేదా? ఎక్స్పీరియన్స్ ఉందా? ఇవన్నీ సాయంత్రానికంతా అమ్మేసేయాలయ్యా. ఆఫీస్ వాళ్ళు పొమ్మన్నారు, అపార్ట్మెంట్ వాళ్ళు రావద్దన్నారు. ఇవన్నీ నా దగ్గర చెప్తే దొబ్బదు. 1000 రూపాయలు ఇచ్చి ఒక పూట అన్నం పెడతాను, ఓకేనా? డూ యు నో ఇంగ్లీష్? తెలీదండి. డోంట్ నో. సారీ, నో ఛాన్స్. కంప్యూటర్ రాదా? అయితే కష్టం. 1961 చైనా వార్ లో ఎంతమంది చనిపోయారో తెలుసా? ఉదయాన్నే 4 గంటలకు రావాలయ్యా, రాత్రి 11 గంటలకల్లా పోవచ్చు. 1500 ఇస్తాను, ఓకేనా? అంటే ఎక్కడ ఉద్యోగం దొరకకపోతే అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చేస్తావా? అకిరా కురోసావా తెలుసా? తకిషి కిటానో తెలుసా? ఇంటర్నెట్ వచ్చి సినిమా డౌన్లోడ్ చేయడం, సీరియల్ కట్ చేయడం, అట్లా పెద్ద డైరెక్టర్ ఇండస్ట్రీ. ఇక మా కొత్తలో ఏం లేనట్టేనా? నేను ఇక్కడికి వచ్చి 5 సంవత్సరాలు అయింది. ఈ 5 సంవత్సరాల్లో నేను సంపాదించిన దానికంటే పోగొట్టుకున్నదే చాలా ఎక్కువ. అందులో ముఖ్యంగా మా అమ్మ నాన్న. నేను పోషించాల్సిన వయసులో వాళ్ళే నన్ను పోషించారు. చివరికి చేతిలో డబ్బులు లేక సరైన వైద్యం చేయించుకోలేక ఎక్కడో ఊర్లో అనాథల్లా చనిపోయి నన్ను ఇక్కడ అనాథం చేశారు. కానీ ఇంత జరిగినా నాలో ఉన్న కోరికలు మాత్రం చావలేదు. బస్ ఎక్కి ఎయిర్పోర్ట్ వరకు వెళ్ళటానికి జేబులో డబ్బులు లేకపోయినా అమెరికా వెళ్ళాలనే కోరిక మాత్రం నాలో నిండుగా ఉండేది. దానికోసం ఇక్కడ అనవసరమైన స్నేహాలు, అర్థం లేని ప్రేమలు ఎన్నో చేశాను. హాయ్. హాయ్ సీతు. ఎప్పుడు చూడు హ్యాండ్ ఇస్తూ ఉంటావు, ఎందుకలా చేస్తావు? లైట్ తీసుకో సీతు. బై ద బై, ప్లీజ్ మిస్టర్ విజయ్. హాయ్.
1 second. ఏంటి లవ్ చేస్తున్నావా? సరే పద, ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళి భోంచేస్తూ మాట్లాడుకుందాం. రెస్టారెంటా? మెస్కి వెళ్ళి 2 రోజులు అయింది. ఏ కుదరదా? మ్మ్హ్మ్. పోనీ నైట్ టచ్కి వెళ్దామా? అప్పుడే టచింగ్స్ దాకా వెళ్తే బాగోదేమో. వాట్? నేనంటోంది నైట్ టచ్ పబ్కి వెళ్దామా అని. పబ్బుకా? అట్లీస్ట్ కాఫీ డే కన్నా వెళ్దామా? అక్కడికి వెళ్తే 500 బిల్ అవుద్దిగా. సరే, ఎక్కడికి తీసుకెళ్తావో నువ్వే చెప్పు. ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్, ఇందిరా పార్క్, బిర్లా మందిర్, సంజీవ్ పార్క్, సంజీవయ్య పార్క్, పబ్లిక్ గార్డెన్, ఇమ్లీబన్ బస్ స్టేషన్, పంజాగుట్ట సాయిబాబా మందిర్. ఇవేనారా హైదరాబాద్ లో ఫ్రీగా ఉన్న ప్లేస్ లు? ఇంకేం లేవా? ఊపుకుంటూ వచ్చాడు. అసలు ఏమనుకుంటున్నారు అమ్మాయిలంటే? జేబులో రూపాయి లేకుండా ఇలాంటి అందమైన ఫిగర్ తో ఊరంతా తిరిగి 4 సొల్లు మాటలు మాట్లాడి ఎక్కడ పడితే అక్కడ టచ్ చేసి ఎంజాయ్ చేసేద్దాం అనుకుంటున్నావా? అమ్మాయి ఉండాలి, ఎంజాయ్మెంట్ కావాలి, కానీ పర్స్ మాత్రం ఉండదు. మాలాంటి అందమైన అమ్మాయిలతో తిరగాలంటే మీకంటే ఒక లెవెల్, ఒక స్టేటస్ ఉండాలరా. దానికన్నా ముఖ్యం డబ్బు. డబ్బు ఖర్చు పెట్టే స్తోమత ఉండాలి. డబ్బుదే ఉంది, మంచి మనసు. అయితే పెళ్లి చేసుకుంటావా? షాక్ కదా? హైదరాబాద్ లో మంచి ఫిగర్ తో తిరుగుతున్నామనే ఫీలింగ్ మీకు కావాలి, ఆ ఫీలింగ్ ని మేము క్యాష్ చేసుకోవాలి. రేయ్, మేం కనపడే ప్రతిదీ తినాలనిపించినా నోరు కట్టుకుని ఇంతింతే తింటూ మెయింటైన్ చేసే ఈ ఫిగర్ నీలాంటి వాళ్ళ కోసం కాదురా అన్నయ్య. టీనేజ్ లో ఖాళీ పర్సుతో తిరిగిన అలాంటి అబ్బాయిలకి అందమైన అమ్మాయిల నుండి వచ్చే పిలుపు అన్నయ్య. అలా ప్రతి చోట డబ్బు లేని నాకు నిరాశ మిగిలేదు. వాళ్ళంతా వాళ్ళ అమ్మా నాన్నల సంపాదనతో ఎంజాయ్ చేస్తుంటే నేను మాత్రం మా నాన్న ఇచ్చిన కష్టాలతో కాలం గడుపుతున్నాను. నాకు కూడా వీళ్ళందరిలో ఒక్కరోజైనా గడపాలనే ఆశగా ఉండేది. అందుకని ఇలా ఆలోచిస్తూ బాధపడుతూ బ్రతుకుతో రాజీ పడలేక చనిపోతున్నాను. నా చావుకి నా కోరికలే కారణం. వచ్చే జన్మలో అయినా అంబానీకి మనవడుగాను, మెగాస్టార్కి కొడుకుగాను పుట్టాలని. ఇవన్నీ ఉండి కూడా చచ్చిపోవాలనిపించిందారా నీకు? నీకు సారీ చెప్పాలో థ్యాంక్స్ చెప్పాలో తెలియని సిచ్యువేషన్. ఎనీవే, నువ్వు చచ్చిపోయి నన్ను బతికించావు. దేవుడు ప్రతి ఒక్కడికి ఏదో ఒక రూపంలో అదృష్టం ఇస్తాడంట. ఏమో నాకు నీ రూపంలో ఇచ్చాడు.
ఏంటి సంగతులు పొద్దున్నే బయలుదేరావు? ఫుట్బాల్ లో క్యాష్ జాబ్ ఇంటర్వ్యూ ఉంది, ఉప్పలగలరా? ఓరి నీ అబ్బా, చేస్తున్న 2 ఉద్యోగాలు చాలక మళ్ళీ 3వ ఉద్యోగమా? అందుకే నాలుగు ఉద్యోగాలు రావట్లేదు. అదేదో చేయలేక మంగళవారం అన్నాడంట నీలాంటివాడే. హే, నాకు ప్రతిరోజు మంగళవారమేరా. ఏం లేదురా, ఆర్టీ ఆఫీస్ లో ఉద్యోగం 2 లక్షలు లంచం కట్టాలి. ఇలా చేస్తే గానీ సరిపో. నీకేంట్రా బాబు నేనే చెప్తావు, నీలాగా నాకు కూడా అడగని అప్పించే రూమ్మేట్స్ ఉంటే నేను కూడా హాయిగా తిని పడుకునేవాడిరా. రే మావా, అలాంటి ఆలోచన కల్లో కూడా రానివ్వకరా. కష్టపడే శక్తి కొందరికే ఇస్తాడు రా దేవుడు. నువ్వు త్వరగా బయలుదేరు, లేకుంటే ఆ ఉద్యోగం కూడా ఎవరు దొబ్బేస్తాడు. ఓకే బాయ్ రా. బాయ్ బాయ్. రే మావా ఆగ్రా బాబు, నాకు టిఫిన్ పెట్టొద్దు గాని. సరే కింద ఉంటాను రారా. సార్ నైట్ అంతా ఎక్కడ దిక్కున్నాడు, లేటుగా వచ్చాడు. బాగుందండి సుబ్బారావు గారు. అత్తగారి ఆర్థిక సహాయంతో ఇంగ్లీష్ పేపర్ చదువుతున్నారే. 7 సేవలు ఎలవా? నా అత్తగారి ఆర్థిక సహాయం, నీ మామగారి ఆర్థిక సహాయం ఎవరిదైతే ఉంది. ఏమే దా కూర్చో. మరే బజాజ్ షోరూమ్ లో 10,000 కడితే స్కూటర్ ఇచ్చేస్తున్నారు. ఆ 10,000 ముందు కట్టేసి స్కూటర్ తెచ్చేసుకుంటానే. సైకిల్ మీద తిరగలేసి వస్తున్నాను. అదొక్కటే తక్కువ. పెళ్ళైన దగ్గర నుంచి రూపాయి అయినా సంపాదించారు. పైగా మీ మొహానికి కార్లు స్కూటర్లు. అడగటానికి మీకెలాగూ సిగ్గులేదు, ఇవ్వడానికి మాకైనా సిగ్గుండాలిగా. ఏంటి నోరు లేస్తుంది? పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే పైనుంచి కిందకి చర్మం ఒలిచేస్తాను. అత్తగారి ఆర్థిక సహాయంతో బోర్డు పెట్టినప్పుడు లేదా మీ ఆర్థిక సహాయంతో బతుకుతున్నానని పబ్లిసిటీ ఇచ్చుకోదా? పోతే పోయింది. ఇదిగో ఒక కాఫీ తెచ్చి నా మొహాన్ని కొట్టు. కొడుతున్నావా లేదా? మొహాన్ని కొట్టడం అంటే మొహాన్ని కొట్టడం కాదే దరిద్రపుదానా. ఇంతోడు తెలివైన దానికి ఆర్థిక సహాయం అత్తగారింటి దగ్గర నుంచి కాకపోతే అమ్మగారింటి దగ్గర నుంచి వస్తుందా? పక్కన తీసుకొచ్చి పెట్టి కాఫీ. మొహం కట్టుకోవడానికి నీళ్లు పెట్టు. పాకెట్ మనీ మెయింటైన్ చేసే లెవెల్ ఉన్న ఫ్యామిలీ కాదురా మంది. పాకెట్ లేని షర్ట్ వేసుకుని తిరుగు.
సిగ్గుండాలయ్యా ముద్ద లోపలికి వెళ్ళటానికి. ఇప్పటికి ఎంతైందో తెలుసా? అయినా నిన్ను కాదులే మీ అమ్మా నాన్న అనాలి. కనేసి మా మీద వదిలేశారు. పోపో బయట నుంచో, మిగిలితే కుక్కల బదులు నీకేస్తాం. అద్దె కట్టలేక గోడ దూకి లోపలికి రావటం కంటే అత్తగారి ఆర్థిక సహాయంతో నాలాగే సెటిల్ అయిపోవచ్చు కదా. నేను ఇలాగ అంటున్నానని మీరేమనుకోకండి బాబు. నాకు ఇచ్చే 300 మీకు కష్టమైతే మీరు పెళ్లిళ్ళే చేసుకోకండి. ఆ వచ్చేది నాకులాగా 4 ఏళ్లలో పనిచేసుకోవాల్సి వస్తుంది. చిచి, సిగ్గుందారా నీకు? నీ గర్ల్ ఫ్రెండ్ అని చెప్పుకునేలా నేనున్నాను, నా బాయ్ ఫ్రెండ్ అని చెప్పుకునేలా నువ్వు ఉన్నావా? కనీసం నా బర్త్డేకు గిఫ్ట్ అయినా కొని వాళ్ళ సెన్స్ లేదా? సంవత్సరం నుంచి వెంట పడుతుంటే సర్లే కదా అని ఓకే అన్నాడు. ఆ రమేష్ గారు చెప్తూనే ఉన్నాడు నీ దగ్గర ఏం లేదు, తన దగ్గరకు వచ్చేయమని. ఇంకా నిన్ను మెయింటైన్ చేయడం నా వల్ల కాదు, అర్థమైందా? మొహం ఓసారి అద్దంలో చూసుకో. ఛా, అనవసరంగా టైం వేస్ట్ చేసుకున్నాను. ఎవరి హ్యాండ్సమ్ గాయ్? విజయ్! వావ్! విజయ్, ఎక్కడికి వెళ్ళిపోయావురా? ఎంత మారిపోయావురా! యు జస్ట్ రాకింగ్ రా హ్యాండ్సమ్. థ్యాంక్ గాడ్ నేను అన్నది మనసులో పెట్టుకోకుండా మళ్ళీ వచ్చావు. ఇదంతా ఎలా? దుబాయ్ ఏమన్నా వెళ్ళొచ్చావా? నీకేం కావాలో తీసుకో. ఐ లవ్ యూ నా. గుర్తుందా, ఇదే షాప్ లో ఆ రోజు గిఫ్ట్ కొని పెట్టలేదని నా మొహం అద్దంలో చూసుకోమని వెళ్ళిపోయావు. కానీ ఇప్పుడు 2 గిఫ్ట్లు కొని పెట్టేసరికి ఐ లవ్ యూ నా. ఛీ, మీ అమ్మాయిలంతా ఇంతేనే. డబ్బును చూసి ప్రేమిస్తారు, మనసును చూసి ప్రేమించరు. మీకు తెలిసిందంతా 2 విషయాలు: మోసం చేయడం, మోసపోవడం. ప్రేమించడం మాత్రం తెలీదు. నీ అందం చూసి ప్రేమించాను అనుకున్నావా? అంత లేదు. ఈ పై తుది మెరుగులు తీసేసి మా ఊరు ఆడపిల్ల నిల్చో, రోడ్డు మీద వెళ్ళే ఏ ఒక్కడు తిరిగి కూడా చూడ్డు. కానీ నేను చూశాను మనసుతో. ఇప్పుడు నీకున్న రంగు బొంగు ఇంకా 3 సంవత్సరాలే. అవి పోతే ఎవ్వడు ఇంక నిన్ను. నేను కాబట్టి చెంప మీద కొట్టాను. ఇదే వేరే వాడైతే డబ్బును కాదు, మనసును చూసి ప్రేమించడం నేర్చుకోండి. Wanna be Maharaja of Nizam. Wanna be Maharaja all the time. Ninnala mari lenu kada. Tabute inta konta style lera. Padi padi lo mani gonnadi aari. ఏంద్రా ఇన్నాళ్ళు మనం బతికింది? ఇదిరా లైఫ్. చాలు, నేను తలుచుకుంటూ జీవితాంతం గడిపేయచ్చు. అమెరికా వెళ్ళాలి. డాక్యుమెంట్స్ పెద్దగా ఏం లేవు. ఎలా వెళ్ళాలి, ఎంత కట్టాలి? మీ ఫ్రాంక్నెస్ చాలా సూపర్ సార్. మీలాంటి కేసులు అంటేనే మాకు చాలా ఇష్టం. అటో ఇటో తేలిపోతుంది. అదే 1 లాక్ ఇవ్వాలి, 2 to 3 టోటల్గా 5 లక్షలు అవుతుంది సార్. 5 lakhs. హలో, నేను అడిగింది అమెరికాకి, అంతరిక్షానికి కాదు. మీకు తెలియదే ఉంది సార్. ఇలా ఏ డీటెయిల్స్ లేని వాళ్ళని అమెరికా పంపించాలంటే అంత ఆషామాషి కాదు. ఏ రాజకీయ నాయకుడిని పట్టుకోవాలి, మిమ్మల్ని వాడి బావమర్దిగానో అల్లుడుగానో చూపించి పంపించాలి. స్టూల్ నుంచి రివాల్వింగ్ చేయడాకా అందరికీ ఇవ్వాలి. చివరికి పెద్దగా మాకు మిగిలింది ఏదే ఉండదు సార్. ఏదో సర్వీస్ చేసామన్న ఫీలింగ్ తప్ప. ఒక్క నిమిషం సార్. హలో, నారాయణ, నీకేంటయ్యా అమెరికా వెళ్ళిపోతున్నావు? పార్టీ ఉందా లేదా? ఓకే ఓకే ఓకే, కలుద్దామా? హలో సార్, ఏంటి సార్ ఆలోచిస్తున్నారు? మీరు వెళ్ళేది మన పక్కనున్న పిఠాపురానికో పెద్దాపురానికో కాదు సార్, అమెరికాకి. అక్కడికి వెళ్ళి చూడండి సార్, జస్ట్ 6 months, 6 నెలల్లో ఎడం చేత్తో కోట్లు సంపాదిస్తారు. నిజం సార్. 5 లక్షలు కడితే గ్యారంటీయేనా? బాగా చదువుకుని వెళ్ళే వాళ్ళ గ్యారంటీ ఉండదు, కానీ నీలా డబ్బులు కట్టి వెళ్ళేవాడికి మాత్రం డబ్బులు గ్యారంటీ. 5 లక్షలు ఎవడిస్తాడు?
ఇదిగోండి మీరు అడిగిన 5 లక్షలు. ఈ కాలంలో కూడా ధర్మ వడ్డీకి ఇస్తున్నారంటే నమ్మలేకపోతున్నా. అదే పెద్ద మనసుతో ఇంకొంచెం డబ్బులు ఎక్కువ ఇప్పిస్తే. పిల్లకి పెళ్లి చేయాలంటే కట్నాలు కానుకలు ఉంటాయి కదండి. అవసరానికి మించిన డబ్బు, ఆకలికి మించిన తిండి అనవసరం. ఎక్స్ట్రా డబ్బులకు మీరు కట్టే వడ్డీ రేపొద్దున మీకు పుట్టబోయే మనవడికి చెడ్డీలు కొనడానికి పనికొస్తుంది. ఎక్కువ డబ్బులు ఆశించి కష్టాలు కొని తెచ్చుకోవద్దు. ఆ దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి. దేవుడు కాదమ్మా, చల్లగా మీరే చూసి సరైన టైంకు వడ్డీ కట్టాలి. ఇదిగో ఇక్కడకు సంతకం పెట్టండి. రాజన్న, మా మీద నమ్మకం లేదా? నమ్మకం ఉండే ఇచ్చాను కదా, జస్ట్ ఇది ఫార్మాలిటీ. ఇదిగో ఇక్కడ. ఇతని పేరు పావురాలు రాజు. అందరూ రాజన్న అని పిలుస్తుంటారు. ఇళ్ల స్థలాలు అడ్డం పెట్టుకుని తక్కువ ఇంట్రెస్ట్ డబ్బులు ఇస్తాడు. అతని ఇంట్రెస్ట్ అంతా ఆస్తిని కాజేయాలని ఫార్మాలిటీస్ పేరుతో డాక్యుమెంట్స్ తీసుకుని సంతకాలు పెట్టించుకుంటూ ఉంటాడు. అప్పు తీసుకున్న ఎవరు గడువు లోపల తిరిగి కట్టకూడదని ప్రార్థిస్తూ ఉంటాడు. గడువు దాటగానే ఆస్తిని తన సొంతం చేసుకుంటాడు. ఇతను ఈ భూమి మీద ఎవ్వరిని నమ్మడు, ఒక్క తన బుర్రతకు బామ్మరిదిని తప్ప. వీడెంత బుర్ర తక్కువడంటే You're so young. అన్నా పడిందే. చివరిక అన్నా చూసావన్నా, వీడి కూడా. ఏంట్రా ఇది? హీరో అన్నా? హీరోనా? హీరోటనా? ఇవాళ రేపు ఇదొక ఫ్యాషన్ అయిపోయింది. మనసులో ఉండేది చెప్పుకోలేక ఇలా రాసున్నది వేసుకుంటున్నారు. ఇప్పురా ఇప్పు ఇప్పురా. నేన్రా హీరో, మీరు కాదు. రేపటి నుంచి హీరో ఫ్రెండ్స్ అని రాయించుకోండి. ఆ టీషర్ట్ మీద ఏమి రాసిందిరా? గెస్ అంటే ఆమె మనసులో ఎవరున్నారో ఊహించుకోమంటుంది. అయినా ఇంకెవరుంటారన్నా? నువ్వే. తెలుసు. ఏం తెలుసు? లోపల ఏముందో నాకు తెలుసు. లోపల? అది నీ లోపల ఏముందో నాకు బాగా తెలుసు. మొత్తం తెలుసు. లోపల ఎవరు ఉంది? నేనండి. ఇంకే ఉందిరా? మనసండి. మనసా? హార్ట్. హర్ట్. హలో, ఎవరు మాట్లాడేది? అన్నా అన్నా నేనేనా? గొంతేంట్రా అలా ఉంది? ఒంట్లో బాగలేదా ఏంటి? అది అవును. సర్లే, మొన్నేదో అవసరమని డబ్బులు అడిగావు కదా, 2:30 కల్లా ఆఫీస్కి వచ్చాయి. నేను బయటికి వెళ్ళాలి, లేట్ చేయొద్దు. హాయ్ విజయ్. నిన్నేరా? ఏంటి ఆలోచిస్తున్నావు? నువ్వు ఇక్కడ ఆలోచిస్తూ కూర్చుంటే అవకాశాలు నీకోసం అక్కడ ఎదురు చూస్తూ ఉండవు. భయపడుతున్నావా? ప్రతి భయం వెనకాల ఒక విజయం వస్తుంది. వెళ్ళు. రిస్క్ ఏమో. టైం బాగోలేకపోతే రోడ్ దాటడం కూడా రిస్కేరా. రిస్కులు చేయనంతకాలం మన లైఫ్ ఎలా ఉన్నిందో మర్చిపోయావా? దురదృష్టం అనేది మనం తలుపు తీసే వరకు కొడుతూనే ఉంటుంది, కానీ అదృష్టం మాత్రం ఒక్కసారే కొడుతుంది. అది మిస్ అయితే ఇవన్నీ మిస్ అయిపోతావు. సముద్రంలోకి దిగావు, ఈత కొడుతూనే ఉండాలి. ఆపితే మునిగిపోతావు. అనవసరంగా ఆలోచించి నీ లైఫ్ నా లైఫ్ పాడు చేయకరా. సాహసం చేసి ఎయిర్ బస్ ఎక్కుతావు, లేక మనకెందుకు లేని ఎర్ర బస్ ఎక్కి ఊరు వెళ్తావు, నీ ఇష్టం. రే విజయ్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్. రే, 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 రే,
ఎవరికి డౌట్ రాదుగా? ఏంటి సార్ మీరు దొంగ స్టాంప్ పేపర్లు తయారు చేసిన తెలికి వచ్చినా కూడా దీన్ని డూప్లికేట్ అని కనిపెట్టలేడు. దీన్ని పెట్టుకుని బ్యాంకులో లోన్ తెచ్చుకోండి, షూరిటీగా పెట్టుకోండి. కానీ అమ్మటానికి ట్రై చేస్తే జైల్లో కింద ఊచలు మీరు, పై ఊచలు నేను లెక్క పెట్టాలి. అర్థమైందా? ఏంట్రా ఇది కూడా తెలియకుండా? రే ఆడికి చెప్పరా, కొంచెం చెప్పరా. ఎవరు కావాలి? రాజన్న. నువ్వెవరు? కిషోర్. కిషోర్, ఒక్క నిమిషం. అన్న రమ్మంటున్నాడు. ఇంతటి వరకే ఉంటానన్నాడే. హైదరాబాద్ లో ఈ క్రీమ్ దొరకదు. రాజన్న. కిషోర్ కూర్చో. ఇప్పుడే బావ నీకోసం చూసి బయటికి వెళ్ళాడు. అది నాకు తెలుసు. బావ దగ్గర 5 లక్షలు అప్పు తీసుకోవడానికి వచ్చావు. ఐఎమ్ కరెక్ట్? 5 లక్షలు? 5 లక్షల కంటే 5 పైసలు కూడా ఎక్కువ అడుగుతావు. టేక్ ఇట్. హలో, డాక్యుమెంట్స్ ఇవ్వమ్మా. అలా బావ నమస్తే బా. కిషోర్ ఇప్పుడు వచ్చాడు బా. నేను చూసుకుంటా బా. కిషోర్తో మాట్లాడతావు బావా? అవసరంలో నేను డీల్ చేస్తున్నా. సంతకాలు కూడా పెట్టిస్తా బావా. ఓకే ఓకే బా. ఈ పండుగ ఎవ్వడు మోసం చేయలేడు. సంతకాలు ఇవి. నేనెంత తెలియగలను నాకే తెలియదు. తెలుస్తూనే ఉంది సార్. వెరీ గుడ్. అవునయ్యా, డాక్యుమెంట్స్ కిషోర్ అని ఉంది, కింద విజయ్ అని సంతకం పెట్టావు. అది మిమ్మల్ని ఎలా పండుని ముద్దుగా పిలుస్తారు, నన్ను విజయ్ అని పిలుస్తారు. ఏంటి అప్పుడే క్లోజ్ చేస్తున్నారు? ఆఫీస్ 5 వరకే, అందుకే క్లోజ్ చేసేస్తున్నాం. ఎప్పుడు వస్తారు? రేపు ఉదయం 10 గంటలకు వస్తారు. ఛా, అమర్కి వెళ్ళడానికి ఇప్పటికే లేట్ అయింది, మళ్ళీ ఇంకో రోజా? తాగే కూల్ డ్రింక్ అంత కలరింగ్ ఎందుకురా? ఆయన పార్టీ ఆ డబ్బులతోనేగా మందే. ఫ్రీగా వస్తున్నా పిల్లలు కూడా తాగేస్తాం ఏంటి? నాకు అలవాట్లేదు. ఇదిగా ఇవే వద్దనేది. చూడ్డానికి ముచ్చులా సెటార్ల మీద సెటార్. నాకు ఈ పార్టీ వద్దురా. వదకపోతే పడుకో. ఈ ఎదవేదో అన్నాడని నువ్వు ఇంత ప్రేమగా ఇచ్చే పార్టీ నేనెందుకు వద్దంటాను రా. మామా మర్చిపోయాను మామ, షాపులు మూసేస్తారేమో. డబ్బులు ఇస్తే 3 బాటలు తెచ్చుకుంటాను రా. థ్యాంక్స్ రా. జరగబా. రే, ఈ 10,000 నీ దగ్గర ఉంచు. ఎందుకురా? ఉన్ని నా దగ్గర ఉంటే ఇట్లాగే దేనికైనా ఖర్చు అయిపోతాయి, తర్వాత తీసుకుంటారు. రే మామా, ఆ హౌస్ ఓనర్ గారు వస్తున్నారా? తీసాడా బియర్ బాటిల్, చికెన్ తీసాడా బాబు? సోడా కూడా తీసాడా? రండి సుబ్బారావు గారు. ఏంటా ఏం చేస్తున్నారు? తిని పడుకుందాం అనుకుంటున్నా సార్. అంతకంటే ఏం చేస్తారా మీరు? అంతకంటే ఏం చేస్తారు? మీ మొహాలు మండ. 3 నెలల నుంచి చూస్తున్నా, అద్దె గిద్దె కట్టలేదు. ఓన్లీ బ్యాచులర్స్ కదా, ఏవో ఖర్చులుంటాయి కదా అని ఊరుకున్నాను. ఏమయ్యా, అరే ఒక మందు లేదు, ఒక కిక్కు లేదు. ఎన్నాడైనా ఫుల్ బాటిల్ తీసుకొచ్చి కింద అత్తగారి ఆర్థిక సాయంతో బతుకుతున్నాడు ఒక బక్క వెధవా పిలిచి కాస్త మందు పోయిద్దామన్న జ్ఞానం ఉందా మీకు? లాభం లేదు, లాభం లేదు. ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోండి, వెళ్ళిపోండి.
ఇదిగోండి సార్ మీ 3 నెలల రెంట్. ఎవడికి కావాలని డబ్బు? ఈ మాత్రం డబ్బు మా దగ్గర లేదనుకున్నావా? అరే అటు చూడు, ఆ మేడ మీద ఉన్నాడు, 2 బ్యాచులర్స్ అద్దెకి ఇచ్చాడు. ఇచ్చి రోజు డైలీ ఫుడ్, మందు అన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. నేను ఉన్నాను ఎందుకైనా బతుకు అడిగే సరిపోండి. అంత కోపం ఎందుకు సార్? మా రేంజ్కి మేము ఏదో అరేంజ్ చేసాం. చేశారా? అయితే రండి కూర్చోండి. సార్ ఇప్పుడు అన్నీ ఓకేనా? ఓకే గానీ ఏదో కొంచెం వెల్తీగా ఉన్నట్టు ఫీల్ మిస్ అవుతున్నానా? ఏం చేద్దాం? ఏదో ఒకటి చెయ్యాలరా. సారీ, అరే అన్న నువ్వే ఫీల్ అవ్వట్లేదు కదా? ఓకేరా మావా. ఏంటి నువ్వు నన్ను అరే అన్నావా? వీడు నన్ను ఒరే అంటున్నాడు. అంటారా మన ఫ్రెండ్స్ కదా. ఓహో, నువ్వు కూడా అన్నావా? నువ్వు కూడా అనేరా? సర్లేరా. అబ్బో చాలా బాగుందిరా. ఇప్పుడు ఏదైనా ఒక ఎంటర్టైన్మెంట్ ఫన్ కావాలరా నాకు. ఓకేరా, మనం ఒక గేమ్ ఆడుకుందామా? ఓకే, గేమ్. గేమ్ అంటే చాలా ఇంట్రెస్ట్ రా నాకు. చిన్నప్పటి నుంచి ఇంటెలిజెంట్ గేమ్ ఎరక్కొట్టేవాడు నేను. ఏది అడుగు. కానీ పందెం 100 రూపాయలు. పందెం 100 రూపాయలు. 100 రూపాయలు. ఓకే, 100 రూపాయలు అయితే నేను రెడీ. అడుగు. 10లోంచి 5 తీసేస్తే ఎంత? 10లోంచి 5 తీసేస్తే ఎంత? చెప్పు. పందెం ఎందుకు అనవసరంగా 100 రూపాయలు పోగొట్టుకుంటావు? 10లోంచి 5 తీసేస్తే 10. 10లోంచి 5 తీసేస్తే 10. అది ఎలా అంటావంటాయా? 10లోంచి 5 తీసేస్తే 10. 10 ఉందా? అవును. 2 5లు. 5 తీసావు, మళ్ళీ 5 వేసావు. 5 5 కలిస్తే 10. తీసుకోండి, తర్వాత ఇచ్చేయి. సార్ మీరు మరీ ఇంత ఇంటెలిజెంట్ గా ప్లే చేయడం బాలేదు సార్. ఏంట్రా? ఏంటి ఈసారి నీ కోసం బ్రెయిన్ తక్కువ చేసుకొని సమాధానం ఇస్తాను. ఏంటి అడుగు. ఈసారి పందెం ఏంటంటే మేం గెలిస్తే మీ ఇంట్లో జీవితాంతం ఫ్రీగా ఉంటాం. మీరు గెలిస్తే రెంట్ డబుల్. ఇంట్లో అద్దె. ఓకే, వేసుకో. ఒక చిన్న గుంటలో చీమలు ఈత్తా ఉన్నాయి. ఆగాగాగు, చీమలు ఈత్తా ఉన్నాయి. ఓకే, వేసుకో. అందులో సడన్ గా ఒక ఏనుగు వచ్చి పడింది. ఏనుగు. ఈ చీమలన్నీ ఒడ్డున పడ్డాయి. ఒక్క చీమ మాత్రం ఏనుగు తల మీదే ఉంది. ఒడ్డు మీద చీమలన్నీ దాంతో ఏమంటున్నాయి? ఎందుకురా అనవసరంగా డబ్బు పోగొట్టుకుంటారు? ఏమంటానికి ఏముంది? దిగొచ్చాయి అంటాయి. ఎందుకు ఓడిపోతావు? ఓడిపోయారా నువ్వు? ఎందుకంటే నెత్తి మీద ఉన్న చీమతో ముంచి నా కొడుకుని అంటున్నా. అంటే జీవితాంతం ఫ్రీగా ఉంటారా? ఇంకా అత్తగారి ఆర్థిక సహాయం నాకే ఉంటుంది. అయ్యా నిరుద్యోగులకు వైఎస్వరాలు. మరి మాలాంటి పరిస్థితి ఏంటి? ఏ ప్రాబ్లం లేకుండా అమెరికాలో ల్యాండ్ అయ్యేలా చూడు స్వామి. త్వరలో పెరగనున్న పెట్రోల్ డీజిల్ ధరలు. వన్డేలో గెలిచిన భారత్. అబ్బో, ఈ సూర్య పేపర్ బాగా ఉంది కవరేజ్. ఏంట్రా? వెళ్ళి రెడీ అవు. ఎంతసేపు చదువుతావు? వీడికి పేపర్తో పనేంటో. టెలిగ్రామ్. రేయ్, నేను తీసుకుంటాను. ఇక్కడ రామకృష్ణ ఎవరు? నేనే. సైన్ చేయండి. మనీ ఆర్డరా? టెలిగ్రామ్ అండి. వెళ్ళిపో. రేయ్, ఏమైందిరా? మదర్ సీరియస్, స్టార్ట్ ఇమీడియట్లీ. ఏం బతుకురా అది. అమ్మకు ముందు నాకు సీరియస్ అయినా బాగుంటుంది. సంవత్సరం అయితే అబ్బని చూసి ఆఖరి చూపైనా దక్కుతుందో లేదో. నువ్వు అనుకున్నట్టు ఏం కాదులే కానీ లే, ముందెళ్ళి అమ్మని చూడు. ఏం చేసేది అబ్బని చూసి? ఏడు తప్పితే జేబులో ఒక్క రూపాయి కూడా లేదు తెలుసా? దో, ఇంట్లో 1000 రూపాయలు ఉన్నాయి. ముందెళ్ళి అమ్మని చూడు. రేయ్, థ్యాంక్స్ రా విజయ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ముందెళ్ళి అమ్మని చూడు. థ్యాంక్స్ రా, వస్తాను. అకౌంట్లో పడిందో లేదో నాకు తెలియదు. నేను కనుక్కుంటానులే. సరే, రేపు వెళ్ళి చూస్తే తెలిసిపోతుంది. ఆ తర్వాత కోట్ల ప్రాపర్టీ బావా. ఫోన్ పెట్టే.
ఇది చూడు బావా, ఆనే ఉన్న నాటం ఏంటి? గండిపేటలో గజాలు నొక్కేసామా, పటాంచర్లో పొలాలు నొక్కేసామా, శంషాబాద్లో షట్టర్లు నొక్కేసామా అని కాదు. ఇది చూడు, లైఫ్ లో సెటిల్ అయిపోవచ్చు. ఇలాంటి 2-3 దొరికితే చూసుకో, అదిరిపోద్ది. నేను రాజు. నమస్తే, నాకు చిన్న వెరిఫికేషన్ కావాలి. చూసావా, పెద్ద వెంచర్ వచ్చేసరికి బావ మైండ్ బ్లాక్ అయింది. ఎవరి పేరు మీద? చూడరా ఇప్పుడు బావ అదిరిపోతాడు. ఏం అర్థం కావట్లే, ఫేస్ లో ఎక్స్ప్రెషన్ లేదు. చూడు, ఉంటాను. చెప్పరా. ఈ స్థలం ఫిలిం నగర్ మధ్యలో ఉంది బావ. కమర్షియల్ కాంప్లెక్స్ స్టార్ట్ చేసామనుకో, ఇటువైపు చిరంజీవి గారు, అటువైపు నుంచి బాలకృష్ణ గారు, సినిమా యాక్టర్లు అందరూ వచ్చేంజ్ చేస్తారు. కాకపోతే ఈ వెంచర్లో మాత్రం 50-50 బా. పోనీ 60-40, 80-20 కుదరదని చెప్పి మా అక్కతో చెప్పేస్తా. నాకెందుకు, మొత్తం నువ్వే తీసుకో. ఏం బావా, ఫీల్ అయ్యవా? నేనెందుకు ఫీల్ అవ్వాలి? రామానాయుడు, సురేష్ బాబు, వెంకటేష్ ఫీల్ అవ్వాలి. వాళ్ళెందుకు ఫీల్ అవుతారు? వాళ్ళ స్టూడియో దొబ్బేస్తే ఫీల్ అవరా? వాళ్ళ స్టూడియో ఎక్కడుంది బావా? ఎక్కడి నుంచి తెచ్చావరా? ఎవరిచ్చారు? కిషోర్ గాడు, నువ్వు పంపించిన కిషోర్ గాడు. కిషోరా? అంటే 5 లక్షలు ఇచ్చేసావా? 5 లక్షలు ఇవ్వడానికి నేను పిచ్చాను బా. దాంట్లో 1000 రూపాయలు నొక్కేసా. పోరా. హలో. హాయ్ కిషోర్, నేను స్వప్నని. ఇంకో 1 hour లో ఎయిర్పోర్ట్ లో ఉంటాను. వచ్చి పికప్ చేసుకో. ఓకే, బాయ్. స్వప్నానా? ప్రతిసారి ఫోన్ వస్తే డబ్బులు వచ్చేవి, ఈసారి అమ్మాయి వస్తుందేంటి? ఇలాంటి జోలికి వెళ్ళకూడదు. ఎవరి స్వప్న? ఎవరైతే మనకెందుకులే. వాయిస్ చాలా బాగుంది. వెళ్ళటం అవసరమా? అర్థమైంది, రిస్క్ చేస్తేనే లైఫ్. ఇప్పుడు నేను రిస్క్ చెయ్యాలి. సరే, ఇప్పుడు నేను ఎయిర్పోర్ట్కి వెళ్తున్నా. రాలేదు. హలో. ఏంటి, నేను రాలేదని డిసప్పాయింట్ అయి వెళ్ళిపోతున్నావా? అది నువ్వు ఎక్కడ ఉన్నావు? నువ్వు వెనక్కి తిరిగితే నీ ముందుంటాను. ఊహల్లో ఉయ్యాలే ఊగాలే నీ జంట, కాదంటే అవునంటూ పడ్డాలే నీ వెంట. నిన్ను చూశాక అమ్మాయి కలలకే నిదురరాదే, ఎలా గడపాలి ఈ రేయి? మాటలే రాని ఈ మౌనం ప్రేమగా మారి. హాయ్, ఐమ్ స్వప్న. హాయ్. హే, నేను గిఫ్ట్ ఇచ్చిన వాచ్ ఇక్కడ. అది మర్చిపోయా. సరే ఇవ్వు. ఏంటి ఇచ్చేది? ఏంటి మర్చిపోయావా? మనమిద్దరం ఫస్ట్ టైం కలిసినప్పుడు గుర్తుగా ఓ గిఫ్ట్ ఇస్తానన్నావు. ఏది? ఫస్ట్ టైమా? 1 సెకండ్. ఎక్కడ దొరికిపోతానో అనుకున్నాను, ఈజీగా ఎస్కేప్ అయ్యా. ఫస్ట్ టైం అంట. ఏంట్రా వీడు ఫోన్ కట్ చేస్తున్నాడు? తన కర్మ. రే పదండ్రా, వాడింటికి వెళ్దాం. రండ్రా. ఏది బే చూస్తున్నావు? ఫాలో మీ. గిఫ్ట్ ఏది? అది నువ్వు వస్తున్నావు నా కంగారులో మర్చిపోయాను. కొన్నానన్నా? నీలాంటి అమ్మాయికి అది సూట్ అవ్వదు. ఎక్కడికి? ఏంటా టెన్షన్? నీ రూమ్కి ఏం రానులే. మా డాడీ ఆఫీస్ పని మీద వచ్చాను, ఈ గెస్ట్ హౌస్ లో డ్రాప్ చేయి.
మర్యాదగా చెప్పు, ఆ కిషోర్ గాడు ఎక్కడా? 2 రోజుల నుంచి రూమ్కి రాలేదు. నేను కూడా ఆడి కోసం ఎదురు చూస్తాను. ఏంటి బావ తక్కువ మీటింగ్? వీడు ఒక్కడే ఉన్నాడు. వీడిని కూడా వేసేసి ఇల్లు కబ్జా చేద్దాం. పోకిరి సినిమా మేము కూడా చూసాం. రేయ్, బావమర్ది అని కూడా చూడకుండా ముందు నిన్నేసేస్తాను. వద్దులే బావ, అంత కష్టం ఎందుకు? నోర్మై. చూడు, నాకే దొంగ డాక్యుమెంట్స్ ఇచ్చి 5 లక్షలు తీసుకెళ్లిపోయాడు. 1000 రూపాయలు కూడా మర్డర్ చేసి నేను ఈ స్టేజ్కి వచ్చాను. వచ్చింది పావురాల రాజని చెప్పు. పండుగ కూడా వచ్చేలేడని చెప్పు. కోస్తా వచ్చాను రా. నువ్వు ఇక్కడ సినిమాకి వచ్చావా? కార్నర్ సీట్స్ ఉన్నాయి, వెళ్తావా? అమ్మకి ఎలా ఉందిరా? ఊరుకోరా, అన్న సినిమా రిలీజ్ పెట్టుకుని అమ్మ దగ్గరికి ఎలా వెళ్తాం? అయినా అమ్మకేరా, అమ్మ బానే ఉంది. అన్న సినిమా గురించి అడుగు, సూపర్ హిట్. 100 days మావా. అన్న పేరు మీద ఒక సినిమా వస్తుందో నా జేబు చిల్చిల్లు. అయినా అమ్మ పేరు చెప్పకుండా మీరు డబ్బులు ఇచ్చేవాళ్ళ? 50ది 500 పోతుంది. సాయంత్రం పార్టీ నాదే, రెడీగా ఉంది, ఓకేనా? దీనికోసం అమ్మ పేరు చెప్తావా? చెత్త నా కొడుకు, చంపేస్తారా రే. నీకు తెలియదు స్వప్న, అమ్మకి సీరియస్ గా ఉందని అబద్ధం చెప్పాడు. వదిలే కిషోర్, ఇలాంటి వాళ్ళని మార్చడం కంటే దూరం వచ్చడమే బెటర్. పద. కిషోరా, వీడి పేరు మార్చుకున్నాక డబ్బులు వచ్చాక పేరు మార్చుకున్నాడా? వీడి సంగతి తర్వాత చూద్దాంలే. బాల్కనీ 500. చిచ్చి, ఇలా డబ్బుల కోసం అబద్ధాలు ఆడేవాళ్ళంటే నాకు అసలు నచ్చదు. ఐ హేట్ దెమ్. ఆడచ్చు, మరి ఇలా నా దిస్ ఇస్ టూ మచ్. స్వప్న, సరే నేను బయలుదేరతా. హలో, ఎక్కడికి? నేను ఇక్కడికి వచ్చిన పని గంటలో అయిపోతుంది. నెక్స్ట్ ఫ్లైట్ కే వెళ్ళిపోవచ్చు. అయినా నీకోసం ఇక్కడ 3 రోజులు ఉందా అనుకున్నాను, తెలుసా? ఒక చిన్న వర్క్ ఉంది. ఏంటి కిషోర్, ఫోన్ లో మాత్రం నేను ఎప్పుడు వస్తున్నానని ఎదురు చూస్తున్నాను. తీరా ఇప్పుడేదో వర్క్ అంటున్నా. స్వప్న, అది ఫోన్ లో ఇంత యాక్టివ్ గా మాట్లాడేవాడివి, ఏమైంది నీకు? అలాంటిదంతా ఏం లేదు, ఒక చిన్న వర్క్ ఉంది, పూర్తి చేసి 1 hourలో వచ్చేస్తా. సర్లే, నేను కూడా ఫ్రెష్ అవుతా, త్వరగా రా. ఆనందంగా అమెరికా చెక్కేద్దాం అనుకుంటే ఈ అమ్మాయి ఇప్పుడే రావాలా? ఎలాగో అలా మేనేజ్ చెయ్యాలి. మన యూఎస్ఎల్ఏ ఫేస్ ని ఈ ఫిగర్ చూసేది ఇంకా 3 రోజులే. వేసింది వేయకుండా వేసి పిచ్చెక్కించాలి. సార్, కన్ఫర్మేనా? నారాయణ, నారాయణ వస్తున్నాను ఇటు రావే. ఇతను నీకన్నా ముందు కేసు, అమెరికా వెళ్తున్నాడు. నువ్వెవరు? నారాయణ సార్. అయ్యో, ఇలా చెప్పు, మనందరి కొంపలు మునిగిపోతాయి. ఎవరు అడిగినా సరే మినిస్టర్ లక్ష్మీకాంత్ గారి మేనలుడని చెప్పు, ఓకేనా? ఓకే సార్. అని కూడా ఇవ్వయ్యా. సార్ తీసుకోండి సార్. ఓకే, నువ్వు వెళ్ళు. ఉంటాను సార్. సార్, నేను ఇలాగే త్వరలో స్వీట్లు పంచాలి. చేతి నిండా డబ్బులు పెట్టాక మేము చేతులు కట్టుకుని మరీ పని చేస్తాం. నువ్వు వెళ్ళి హ్యాపీగా కారపొడులు, ఆవకాయ కొనుక్కునే పనిలో ఉండు, ఓకేనా? స్వప్న, స్వప్న, స్వప్న. స్వప్న. హే కిషోర్, జస్ట్ 2 minutes. Wait there, huh? Hey, nice ring. నాకేనా? పెట్టు.
తపనల్లో చెలరేగే సుఖమేదో ఒడిచాటు గొడవల్లో సుడిరేగే చిలిపితనము ఏటవాలు ఈ తల్లు జొతేగా ఏ కాస్తము మాటం లేదుగా నీరేని పల్లె మారని అందాలలో చలి తీరని తడివేడి తపనల్లో చెలరేగే సుఖమేదో పొడిచాటు గొడవల్లో సుడిరేగే చిలిపితనము వణుకుల చిలక వాలింది నాపై తొలకరి చినుకై చల్లగా ఏ కోరికో తొలిచే నీకోసమే పిలిచే నీ కౌగిలే గిలి గిలిగా కవ్వింతలడిగింది చేతిలో బతికే తడివేడి తపనల్లో చెలరేగే సుఖమేదో పొడిచాటు గొడవల్లో సుడిరేగే చిలిపితనము నడుమున మెలికే నాట్యాలై నాలో తెలియని తపని రేగిందిలే నీ సాయమే అడిగా ఆహాయిలో మునిగా నాజుకులో తొలి రుచులే ఈనాడు తెలిసాయిలే రాగాల నా కలలా తడివేడి తపనల్లో చెలరేగే సుఖమేదో పొడిచాటు గొడవల్లో సుడిరేగే చెలిపితనము కిషోర్ ఏ కిషోర్ ఏ కిషోర్ కిషోర్ 10 minutes నుంచి లేపుతున్నాను రెస్పాన్స్ లేదు ఏంటి డే డ్రీమింగా గిఫ్టా హే నైస్ రింగ్ నాకేనా ఒక్క డైలాగ్ మ్యాచ్ అయింది థ్యాంక్ యూ సో మచ్ కమ్ నా లెట్స్ గో టు ఆఫీస్ వీఆర్ గెటింగ్ లేట్ Kishore, how is your father feeling now? What? You said something about his operation. Yeah, he's fine. Oh. Vijay! Hey, Vijay! Nothing. Hi, can you just call him? Yeah. Kishore. నిన్నెవరో పిలుస్తున్నారు నన్నా Hey, come here. Should I come there? No? Okay. ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్
కలిసి చాలా రోజులైంది. పేరు కన్ఫ్యూజ్ అయింది అనుకుంటాను. పలకరించేసి వస్తాను. ఇక్కడేం చేస్తున్నావు? మొన్న నువ్వు కొట్టిన తర్వాత నేను చాలా ఆలోచించాను. కానీ నువ్వు చెప్పింది ఎంత ట్రాష్ రా. నాకు కొన్ని ఆశలు కోరికలు ఉన్నాయి. ఈ మనసు తొక్క ఇవన్నీ కొన్ని రోజుల వరకే. తర్వాత ఆకలిస్తుంది, డబ్బులు ఉండవు. అప్పుడు ఇలాంటి వాళ్ళు ఎలా కనబడతారో తెలుసా? పెళ్లి చేసుకుని మోసం చేయడం కంటే మోసం చేసి పెళ్లి చేసుకోవడం బెటర్. ఎనీవే, నీ లాజిక్ నీది, నా లాజిక్ నాది. హీస్ మై న్యూ బాయ్ ఫ్రెండ్. చాలా రిచ్. ఎన్ని రోజులు ఉంటాడో తెలీదు, కానీ ఉన్నన్నాళ్ళు. ఆ అమ్మాయి ఎవరు? నాకు పరిచయం చేయవా? తను నీ టైప్ కాదులే. నా గురించి కూడా వాళ్ళ ఫ్రెండ్స్ అలాగే అనుకుంటున్నారు. Shall we go? Yeah, 1 second. Okay. విజయ్, నీకెప్పుడైనా ఏదైనా అవసరం వస్తే వచ్చి కలు. ఓకే, బాయ్. వెళ్ళిపోయిందా? వెళ్ళిపోయింది. 1 second. హాయ్ డాడ్. నా ఫోన్. యా, ఐమ్ ఫైన్. వర్క్ ఫినిష్ అయిపోయింది. I'll be back in 2 days. Dad, I'll call you back. కిషోర్, ఏమైంది? ఏమైనా ప్రాబ్లమా? కిషోర్, what happened, కిషోర్? కిషోర్, కిషోర్. ఇంట్లో నాకు పెట్టాను. తొమ్మిది, 10, 11, 12, 13. సార్ పొద్దున్నే అమ్మకి సీరియస్గా ఉందని టెలిగ్రామ్ వచ్చింది సార్. కావాల్సి చూడండి సార్. సార్ ఈ ఫోన్ మీ దగ్గర పెట్టుకొని కొంచెం డబ్బులు ఇవ్వండి సార్, ప్లీజ్ సార్. 800 ఇస్తానయ్యా అంతే. సార్ ప్లీజ్ సార్, ఎంతో కొంత ఇప్పించండి సార్, ప్లీజ్ సార్. సార్ ప్లీజ్. లేదు 800 సార్, కనీసం 1000 రూపాయలన్నా ఇప్పించండి సార్. అమ్మ సార్, అర్థం చేసుకోండి సార్, ప్లీజ్ 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 సార్. మీ కాల్ పెట్టుకున్నా ప్లీజ్ సార్. పక్కా గ్యారంటీ సార్. చేస్తానా? నమస్తే సార్. విన్నా 900 ఇస్తా సార్. అమ్మ సార్, ఎవరు పట్టించుకోవట్లేదు సార్. కనీసం మీరన్నా అర్థం చేసుకోండి సార్. అమ్మ చచ్చిపోయిన అబద్ధం చెప్తారా? నిజంగా చచ్చిపోతే ఏం చేస్తారు? ఎంత కాలానికి దొరికావు? పండుగ అంత పిచ్చుకుని ఎంత కాలం పరిగెత్తావురా? నేను ఎక్కడ పరిపోతున్నా? నీకోసం పరిగెట్టుకుంటూ వస్తే పల్లెవాడు ఇప్పుడైనా దొరికి బతికించావు. దేనికి? ఏం తెలియనట్టే 5 లక్షలు ఇచ్చి 5 కోట్ల డాక్యుమెంట్ తీసుకున్నావు. అవి ఇచ్చే నా రామనాయుడు గారు నన్ను చంపేస్తున్నారు. అవును, రామనాయుడు గారి డాక్యుమెంట్స్ నీ దగ్గరికి ఎలా వచ్చాయి? నా దగ్గర ఎక్కడ ఉన్నాయి? నీ దగ్గరే ఉన్నాయి. అదే నీ దగ్గరికి ఎలా వచ్చాయి? నీ దగ్గరికి వచ్చినట్టే నా దగ్గర పొరపాటున వచ్చాయి. సరే, నీ డాక్యుమెంట్స్ ఇచ్చాయి. అయ్యేవాడు తీసుకొని పరిపోతున్నారు. రా వెళ్ళి పట్టుకున్నా. నీ వెనకాల పరిగెత్తిన నేను బాడుకోలా కనిపిస్తున్నానా? కరెక్ట్. 1 నిమిషం ఉండనా? నేను వెళ్ళి గంటలో వచ్చేస్తాను. అన్నా 1 నిమిషం ఉండు, గంటలో తీసుకొచ్చేస్తా. గంటకు మించి 1 సెకండ్ లేట్ అని వెయిట్ చేయండి. వెళ్ళు. ఎన్కంబరెన్స్మెంట్ ఓకే, మున్సిపల్ ట్యాక్స్ ఓకే. అన్నా 1 నిమిషం వచ్చేస్తా. ఓకే ఓకే. అన్ని బానే ఉన్నాయి. మీటింగ్ చేస్తుంది ఇక్కడ. పండు రే, ఏం చేస్తున్నారు ఇక్కడ? బావా, కిషోర్ గారు దొరికాడు బావా. కిషోర్ ఎక్కడ్రా? ఇప్పుడు నీ ఎదురుకు వెళ్తుంటే వాడే. వాడు కిషోర్ గాడా? 5 లక్షలు ఇచ్చేసరికి నీ మైండ్ బ్లాక్ అయింది బావా. రామానాయుడు గారి 5 కోట్ల డాక్యుమెంట్ మన దగ్గర ఉన్నాయి. వాడు కిషోర్ గాదని చెప్తున్నానుగా. డబ్బులు ఇచ్చింది నేను, డాక్యుమెంట్స్ తీసుకుని నేను, సంతకాలు పెట్టుకుంది నేను. వాడే కిషోర్ గాడు. 1 నిమిషం వెయిట్ చేయ, 1 గంటలో వస్తాడు. ఏంటి? 1 నిమిషం వెయిట్ చేయ, 1 గంటలో వస్తాడు. ఆహా, వెయిట్ చేయమన్నాడా? ఆ. వెయిట్ చేయి, ఇక్కడే ఉండు.
హలో స్వప్న. ఏరా కిషోర్, 2 రోజులు నేను ఊర్లో లేకపోతే పూర్ణ దగ్గర పని చేస్తున్నానన్న సంగతే మర్చిపోయావా, లేక మొద్దు పూర్ణనే మర్చిపోయావా? 2 రోజుల నుంచి ఈ పూర్ణగా డబ్బు నీ దగ్గరే ఉంచుకున్నావంటే నా మీద భయం పోయిందిరా. డబ్బు పోతే మళ్ళీ తెచ్చుకోవచ్చురా, కానీ భయం పోతే గంటలో ఆ డబ్బు నా ముందుండాలి, నీతో సహా. హలో స్వప్న. 2 రోజులు నేను ఊర్లో లేకపోతే పూర్ణ దగ్గర పని చేస్తున్నాన్న సంగతే మర్చిపోయావా, లేక మొద్దు పూర్ణనే మర్చిపోయావా? గంటలో ఆ డబ్బు నా ముందుండాలి, నీతో సహా. సారీ బాస్, నిజంగా చూసుకోలేదు బాస్. బాస్ బాస్ హలో బాస్. బాస్ 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 ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ బాస్. పర్వాలేదు. మీరు ఎక్కడికి వెళ్ళాలో చెప్తే అక్కడ డ్రాప్ చేస్తాను. నేను అటువైపు వెళ్తున్నాను. అక్కడికి ఎవరు డ్రాప్ చేయలేరు, ఎవరికి వాళ్ళే డ్రాప్ అయిపోవాలి. ప్లీజ్. హలో బాస్. బాస్ బాస్ హలో, ఎక్స్క్యూజ్ మీ. మిమ్మల్ని చూస్తుంటే ఏదో ప్రాబ్లంలో ఉన్నట్టున్నారు. నేనేమైనా హెల్ప్ చేయగలనా? ప్లీజ్ వెళ్ళండి, ప్లీజ్. బతకాలనుకుంటే ఒక్కడు హెల్ప్ చేయడు, చావాలనుకుంటే అందరూ హెల్ప్ చేసేవాళ్ళే. కిషోర్ ఏమైపోయావయ్యా? కిషోర్ ఏడయా? బాంబే వెళ్ళాడు. బాంబేనా? నువ్వు వాడి ఫ్రెండ్. ఫ్రెండ్ అయితే నాకు తప్పకుండా తాళి వచ్చి వెళ్ళిపోతాడు నీకు. ఒక ఫైల్ గురించి వచ్చాను. అదంతా నాకు తెలియదయ్యా. ఆ కిషోర్ గారి కోసం పాండు గాడు అంటాడు అమ్మటి ఇంకెవడెవడో అందరూ రౌడీలు అందరూ వచ్చి నా మీద రుబాబ్ చేసి పోయారు. ఆడికి ఇల్లు ఎత్తుకు ఇచ్చినందుకు మాకు ఇదో పనిష్మెంటా? నాకు ఇలాంటి నచ్చవు. ఇంకోసారి ఎలా జరిగితే పెట్టే బెడది రోడ్డు మీద పారేస్తాను. కిషోర్ గారు రాగానే చెప్పు వచ్చినా కనపడమని, అర్థమైందా? నా సంగతి సరిగ్గా తెలియదు మీకు. పూర్ణ ఇంత కోపంగా ఉండడం నేను ఇదే మొదటిసారి చూడడం. పూర్ణ సోడాలు కొట్టే స్టేజ్ నుంచి సెటిల్మెంట్ చేసే స్టేజ్ వరకు చాలా త్వరగా ఎదిగింది. పూర్ణ బలాన్ని గుర్తించిన పావురాలు గారు పూర్ణను ఉపయోగించుకోవాలనుకున్నారు.
పూర్ణ తను చేసే ప్రతి పని ముద్దుగా కసిగా చేస్తాడు కాబట్టి అందరూ వీడిని ముద్దు పూర్ణ అంటారు. ఒదిగి ఉండడం ఇష్టం లేక అవకాశం ఇచ్చిన వాడిని చంపి వీడు నాయకుడిగా ఎదిగాడు. ఎలా ఎదిగాడో మర్చిపోడు కాబట్టి వాడిని వాడు తప్ప ఇంకెవ్వరిని నమ్మేమంటారు. చివరికి వీడి ఎదుగుదలకు కారణమైన పావురాలు రాజును కూడా. వీడు చేసేది మోసమేనా? వీడిని ఎవడన్నా మోసం చేస్తే మాత్రం పూర్ణాన్ని మోసం చేయాలని చెప్తారా? డబ్బు కోసం పూర్ణ దగ్గర ఉద్యోగంలో రాజాను చేర్చాడు. కానీ పూర్ణ చేసే పనులు చూసి ఇక్కడ పనిచేయడం అవసరం అనిపించింది. పూర్ణతో చెప్పాలంటే భయం. ఇంట్లో వాళ్ళ పరిస్థితి ఆ ఆలోచన ఆపేసింది. అన్న లాస్ట్ వీక్ అకౌంట్స్ ఒకసారి చెక్ చేస్తాను. ఇంత జరిగిన తర్వాత నువ్వెందుకు తప్పు చేస్తావు కానీ రేపటి నుంచి కలెక్షన్స్ కూడా నువ్వే చూసుకో. సరే అన్న. పూర్ణ ఎదగడం చూసిన వాళ్ళలో మిగిలిన ఒకే ఒక వ్యక్తి పౌరాల రాజు. రా రాజు కూర్చో. నమస్తే రాజన్న. బిజినెస్ ఎలా ఉంది? నీకేంటి పూర్ణ, భయపెట్టి వ్యాపారం చేస్తావు, కానీ నేను నమ్మించి మోసం చేయాలి. ఇదిగో ఈ నెల డాక్యుమెంట్స్ కబ్జా చేయొచ్చు. నా వాటా. రే కిషోర్, డాక్యుమెంట్స్ చెక్ చేసి రాజు వాటా సెటిల్ చేయి. సరే అన్న. ఓకేనా? ఇంతకాలం నీతో ఉన్నాను పూర్ణ, నా మీద నమ్మకం లేదా? నేను నమ్మడం మొదలు పెడితే నీకు మోసం చేయాలనిపిస్తుంది. నీకు మోసం చేయాలనిపిస్తే నాకు చంపాలనిపిస్తుంది. ఇప్పుడు చావడం అంత అవసరం రాజు? అవుతుంది. హౌస్ అని ఆ మధ్య సినిమాల్లో హీరోయిన్ వేసాల కోసం ట్రై చేసిందిలే, దొరక్క ఐటమ్ సాంగ్స్ ఫిక్స్ అయిపోయింది. మంచి బొంబాయి సాయంత్రం పార్టీకి. ఓకేనా? కంపెనీ కన్స్ట్రక్ట్ చేద్దామని ఈ మధ్యనే వర్క్ కూడా స్టార్ట్ చేశారు. కానీ ఆ ఏరియాలోని జానీ అనేవాడు ఆ సైట్ని కబ్జా చేసి ఖాళీ చేయనట్టాడు. ఎవడాడు? ఈ విషయంలో మీరు మాత్రమే సెటిల్మెంట్ చేయగలరని తెలిసి మీ దగ్గరికి వచ్చాను. పూర్ణ, నీకు తలదొచ్చడం మంచిది కాదు. జానీ గడు దందా చేస్తున్నాడా లేదని జనం ఆలోచించారు. పూర్ణ గడు దందా చేస్తున్నాడా లేదా అని ఆలోచిస్తారు. ఇంకోసారి ఆటలోనూ వేటలోనూ పోటీ నాకు నచ్చదు. అమ్మా, మీ నాన్నగారికి బాగాలేదురా. ఇక్కడ డాక్టర్లకు చూపిస్తే వాళ్ళు ఏదో ఆపరేషన్ అది ఇది అంటున్నారు. డబ్బు కూడా ఖర్చు ఎక్కువ అవుతుందంట. నాకేం చెయ్యాలో తోచడం లేదురా. నువ్వే ఏదో ఒక ఏర్పాటు చేయి నాన్న. ఉంటాను. ఎప్పుడు సరదాగా ఉండే నాన్నగారిని బతికించుకోకపోతే ఈ జీవితానికి అర్థం లేదు. ఎలాగైనా నాన్నగారిని బతికించుకోవాలి. ఆపరేషన్కి అవసరమయ్యే డబ్బు కోసం పౌరాల రాజుని కలిశాను. ఆపరేషనా? వెంటనే చేయించు. పూర్ణకి చెప్పమంటావా? ఎలాగైనా డబ్బులు నువ్వు అడ్జస్ట్ చేయాలన్నా. అది నన్ను అడుగుతావేంట్రా? నీ పూర్ణాన్ని అడగొచ్చు కదా. నీకు తెలుసు కదన్నా పూర్ణ గురించి. నిన్ననే క్యాష్ అంతా ఓ పార్టీకి ఇచ్చేశాను. మనం కొత్తగా హ్యాబిట్స్లో ఫైనాన్స్ షాప్ కూడా పెడుతున్నాగా. నువ్వు కాక నాకు వేరే ఆప్షన్ కూడా లేదన్నా. నీ ఫార్మాలిటీస్ ఏం మిస్ అవును. అన్న, నా పేరు మీద 1 ఎకరం స్థలం ఉంది. అది పెట్టుకొని. ఏంట్రా, నీ మీద నమ్మకం లేదనుకున్నావా? ఇంతకీ ఆ ప్రాపర్టీ ఎక్కడుంది? మా ఊర్లో అన్న. అరే సిటీలో ఉన్న ప్రాపర్టీకే కదరా మనం ఫైనాన్స్ ఇస్తుంది. అంటే నా ప్రాపర్టీని కూడా కబ్జా చేసేద్దాం నాన్న. ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు? సరే, డాక్యుమెంట్స్ పట్టుకురా. నెక్స్ట్ వీక్ కల్లా ఫైనాన్స్ అరేంజ్ చేద్దాం. పౌరరాజు ఆ మాట అనగానే ఏదో తెలియని ఆనందం. నాన్న బతుకుతాడు. అమ్మ మొహంలో ఆనందం చూడాలని ఆశ. అమ్మకు వచ్చే వారమే రమ్మని కూడా చెప్పాను. నన్ను కాదని పూర్ణగడి దగ్గరికి వెళ్తావా?
హాయ్ సార్. సార్ ఇతనే మిమ్మల్ని సేవ్ చేసింది. Is it? I am Prakash. Oh my God. I'm sorry. హీఈస్ ఆల్ రైట్ నౌ. పొద్దున్నుంచి మిమ్మల్ని చూడాలంటున్నారు. Thank you very much. సారీ అండి, మీ వాళ్ళకి నేను ఇన్ఫార్మ్ చేయలేకపోయాను. It's all right. You see, the other night I lost my phone somewhere. If you don't mind, will you please give me your phone once? Sure. హలో Hi baby, how are you? డాడ్, ఎక్కడున్నావు? నేను నీకోసం ఎయిర్పోర్ట్ కూడా వచ్చాను, కనీసం ఫోన్ కూడా లేదు. ఏంటి కొత్త నెంబర్? సారీ రా, రాత్రి చిన్న యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంటా? నేను ఇప్పుడు బయలుదేరుతున్నాను. నథింగ్ టు వరీ. నన్ను సేవ్ చేసిన జెంటిల్మెన్ నా పక్కనే ఉండి అన్ని చూసుకుంటున్నారు. ఐ విల్ బి బ్యాక్ టుడే. ఆర్ యు ష్యూర్ డాడీ? yes dear. ఓకే ఫైన్. ఒకసారి తనకి ఫోన్ ఇవ్వండి, థ్యాంక్స్ చెప్తాను. మా అమ్మాయి, she wants to talk to you. హాయ్. హాయ్, దిస్ ఇస్ స్వప్న. దిస్ ఇస్ కిషోర్. థ్యాంక్ యూ సో మచ్. మీరు చేసిన హెల్ప్ కాదు, ఇట్స్ మోర్ దెన్ దాట్. అలా ఆ రోజు స్వప్నతో ఏర్పడిన పరిచయం ఆ రోజు తను ఆగిపోలేదు. ఆ పరిచయం స్నేహంగా మారింది. స్వప్న మాట్లాడే పద్ధతి నాకు బాగా నచ్చింది. తన ఫ్రీనెస్, ఆ ఫ్రెండ్లీనెస్ తన ఫోన్ కోసం ఎదురు చూసేలా చేసింది. ఎప్పుడు తనే ఫోన్ చేసి ఎక్కువసేపు మాట్లాడేది. కొన్నిసార్లు స్వప్న మాటలు చాలా ఇన్స్పైర్ చేసేవి. ఒకరోజు రాత్రి 12 గంటలకు ఫోన్ చేసి నా బర్త్డే నాకు గుర్తు చేసింది. నేను ఎప్పుడు చెప్పానో నాకే గుర్తులేదు. అదే రోజు స్వప్న సర్ప్రైజ్గా నా కోసం ఒక గిఫ్ట్ పంపింది. స్వప్నం చూడాలనే కోరిక పెరిగి ఒకరోజు స్వప్నతో చెప్పాను. తనే హైదరాబాద్ వచ్చి నాకు సర్ప్రైజ్ ఇస్తానని చెప్పింది. ఆ రోజు తన కోసం ఒక గిఫ్ట్ కూడా కొనదని చెప్పాను. తన్ని చూడకపోయినా కలవకపోయినా నాలో ఏదో తెలియని అభిమానం. ఏ రోజైనా మాట్లాడకపోతే ఆ రోజు ఏమీ తోచేది కాదు. బహుశా అభిమానానికి వేరే పేరే ప్రేమ అయి ఉండొచ్చేమో. అన్న, ఇది బ్యాంక్ తాలూకు బ్యాలెన్స్ డీటెయిల్స్ అన్న. అన్న, ఇది మనం లాస్ట్ మంత్ వేసిన అమౌంట్ అన్న. అన్న, ఇది మనం ఈ మంత్ 9th డ్రా చేసిందన్న. ఇది మాట్లాడు, లేకపోతే మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటుంది. స్వప్న, నేను తర్వాత చేస్తాను. లవ్వా? అదేం లేదన్న, ఫ్రెండ్. ఇలానే షురూ అవుద్ది. మన దందాలో మనిషి ఎప్పుడు అలర్ట్గా ఉండాలి. కానీ అందులో పడితే ఏం తెలియవంట. ఎనీవే, నీ లైఫ్ నీ ఇష్టం. కానీ ఆ మాయిలో పడిన అకౌంట్స్ ఏమన్నా తేడా చేస్తే నీ అకౌంట్. ఆ మార్వాడి లాల్గా డబ్బు ఇచ్చాడా? ఈరోజు సాయంత్రం ఇస్తానన్నాడన్న. గుర్తుందిగా? స్వప్న ఫోన్ కట్ చేసేసరికి తను హర్ట్ అయిందేమో. ఈరోజు తనతో మాట్లాడకపోయేసరికి ఏదోలా ఉంది. మనసు ఎలా ఉన్న పూర్ణ పని మాత్రం ఆపకూడదు. అందుకే డైమండ్ షాప్ లాల్ దగ్గరికి వెళ్తున్నాను. స్వప్న ఫోన్ కట్ చేసేసరికి తను హర్ట్ అయిందేమో. ఈరోజు తనతో మాట్లాడకపోయేసరికి ఏదోలా ఉంది. మనసు ఎలా ఉన్న పూర్ణ పని మాత్రం ఆపకూడదు. అందుకే డైమండ్ షాప్ లాల్ దగ్గరికి వెళ్తున్నాను. హాయ్. నమస్తే సేట్. నమస్తే భయ్య. బయట కిషోర్ భాయ్. ఏ చోటు చాయ్ లానా కిషోర్? చాయ్ వద్దు, పర్లేదు. ముందు డబ్బు ఇస్తే. త్వరగా. ఏంటి 10 లక్షలు ఇచ్చావు? 15 లక్షలు కదా. పైసలు టైట్ ఉన్నాయి, గిరాక్ లేదు. రేపు ఇచ్చేస్తాను. ఇదేనా బ్యాంక్ లోనా ఇన్స్టాల్మెంట్ లో కట్టడానికి? పూర్ణ గురించి నీకు తెలుసు కదా. ఒక్కరోజు మేనేజ్ చేయి, రేపు ఇచ్చేస్తాగా. పూర్ణ నుంచి ఫోన్ మాట్లాడతావా? అరే నేనే భయ్యా, నువ్వేం చెప్పుకుంటావు? ఏదో ఒకటి చెప్పు భయ్యా. కిషోర్ అన్న, అయిందా? ఆ పని మీదే సేట్ దగ్గరకు వచ్చాను. మొత్తం ఎంత అయింది? మొత్తం కలిపి 45 లక్షలు అన్న. సేట్తో కలిపా? అవునన్నా. నేను అర్జెంటుగా బాంబే వెళ్తున్నాను అన్న. ఇప్పుడు వస్తున్నావా? అదేం లేదన్నా, బాగా రాత్రి అయింది కదా, రేపు పొద్దున్నే వచ్చేస్తాను. పొద్దున్నే బ్యాంకులో వేసి. సరే అన్న. సేట్,
రేపు మార్నింగ్ 10 గంటలకు ఎట్టి పరిస్థితుల్లో నువ్వు డబ్బు ఇవ్వాలి. పక్కా ఇచ్చేస్తాను. సరే. షూర్, తీసుకో. పర్వాలేదు. మీరు ఎక్కడికి వెళ్ళాలో చెప్తే నేను డ్రాప్ చేస్తాను. నేను కూడా అటువైపు పెడుతున్నాను. అక్కడికి ఎవరు డ్రాప్ చేయాలి, ఎవరికి వాళ్ళే డ్రాప్ అయిపోవాలి. ప్లీజ్ వెళ్ళండి. అది కాదు. ప్లీజ్. ఓకే. బతకాలనుకుంటే ఒక్కడే హెల్ప్ చేయడు, కావాలనుకుంటే అందరూ హెల్ప్ చేసేవాళ్ళే. పూర్ణాగడి దగ్గర పనిచేస్తే కళ్ళు కనిపించవరా? కళ్ళు కనిపించవా? కళ్ళు కనిపించవా? ఏయ్, ఈ జాలిగడ్డి కొడతారా? ఏయ్, రండ్రా, రండి. పూర్ణాగడి కూడా ఇదే గతి పడుతుందా? ఎదవల వచ్చే జన్మలైనా మానాలి. నేను భయ్యా అగర్వాల్ని మాట్లాడుతున్నాను. ఏం లేదు భయ్యా, చిన్న ప్రాబ్లం వచ్చింది. అర్జెంటుగా ఊరు వెళ్తున్నాను. అన్నయ్యకి చెప్పాను, మీకు ఇవ్వాల్సిన 5 లక్షలు అన్నయ్య ఇస్తాడు. రేపు 9 గంటలకు ఫోన్ చేస్తాడు. ఓకే, ఉంటాను భయ్యా, ఏమనుకోకు. अरे किशोर कौन है? मैं जानता नहीं हूँ. उसको पैसा कैसे दे दूँ? పర్వాలేదు భయ్యా, పొద్దున్న 9ంటికి ఫోన్ చేయి, షాప్ అడ్రస్ చెప్పు, కిషోర్ వస్తాడు. 5 లక్షలు చెయ్యి. హలో కిషోర్ ఎక్కడున్నావు? అలా చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయావేంటి? కనీసం ఫోన్ అయినా చేయొచ్చు కదా. స్వప్న, నీతో కొంచెం మాట్లాడాలి. ఏమండి బాబు, బాబు, మా అబ్బాయి కిషోర్ రూమ్ ఇదే కదా? రండమ్మా, ఇదే కూర్చోండి. రండి. కిషోర్ ఉన్నాడమ్మా? వచ్చేస్తాడు, మీరు కూర్చోండి, వచ్చేస్తాడు. ముందు మీరు కూర్చోండి, మెల్లగా. చెప్పు కిషోర్, ఏంటి అర్జెంటుగా రమ్మన్నావు? మీ నాన్నగారిని సేవ్ చేసిన కిషోర్ నేను కాదు. ఆ కిషోర్ చనిపోయాడు. ఇది చదివితే నీకే అర్థమవుతుంది. చూడ్డానికి అమాయకుడిలాగా ఇక్కడిక్కడే తిరుగుతుండేవాడు, కానీ నా దగ్గరే డబ్బులు తీసుకెళ్ళాడంటే వాడు మ్యాటర్ డబ్బుల గురించి కాదు, మొద్దు పూర్ణనే మోసం చేయాలన్న ఆలోచన వచ్చింది వాడికి. దాని గురించి. పూర్ణ, వాడు నా దగ్గరకు వచ్చి నేను లేనప్పుడు నకిలీ డాక్యుమెంట్స్ ఇచ్చి 5 లక్షలు తీసుకెళ్ళిపోయాడు. ఇంకో విషయం ఉంది, ఆ డబ్బు తీసుకెళ్ళింది వాడు కాదేమో అని అనిపిస్తోంది. వాడెక్కడో దాక్కొని ఇంకొకరితో ఇవన్నీ చేయిస్తున్నాడని నా నమ్మకం. ఏమిటో అనేది కాదు కాదు, చిన్న డౌట్ అంతే, చిన్న డౌట్. ఆ రోజు నైట్ కిషోర్ గారు తీసుకున్న మిగిలిన పేమెంట్ వాళ్ళని కూడా కనుక్కోవడం బెటర్. उस दिन भाई 5 लाख किशोर को दे दिया भाई. కిషోర్ తెలుసా?
తెలుసా? नहीं मालूम। వీడికేనా ఇచ్చింది? కాదు. ఎవడాడు? ఏమో నాకు కూడా తెలియదు. పండుగాడు ఒకటి చూశాడు. నేను చెయ్యకపోతే పచ్చిలా కొడుకు. పద. స్వప్న, కిషోర్ ఎలా చనిపోయాడో నాకు తెలియదు. నిజం చెప్పాలంటే కిషోర్కి నాకు ఏ సంబంధమూ లేదు. బతకడం చేతకాక కోరికలు తీరక ఆత్మహత్య చేసుకోవాలనుకున్న నాకు కిషోర్ చనిపోయి కనపడ్డాడు. అతని పక్కన డబ్బు ఫోను కనిపించాయి. బతకాలనిపించింది. ఎన్నో ఆశలతో ఉన్న నాకు ఈ ఫోన్ ఎంతో డబ్బు తెచ్చిపెట్టింది. నేనున్న స్టేజ్లో అది ఎలా వచ్చింది, ఎందుకు వచ్చిందని ఆలోచించలేదు. ఆకలితో ఉన్నవాడికి అన్నం కనబడితే ఆశగా తినేస్తాడే కానీ అది ఎలా వచ్చిందో ఆలోచించడు. నేను అంతే. కానీ కిషోర్ ప్లేస్లో ఉండి డబ్బు తీసుకున్నందుకు తెలియకుండా ఉచ్చులో పడిపోయాను. కిషోర్ ఇంకా బతికే ఉన్నాడు అనుకొని ఆ డబ్బు తిరిగి ఇవ్వకపోతే చంపేస్తానని పూర్ణ అనేవాడు నాకు ఫోన్ చేస్తున్నాడు. నీ విషయంలో మాత్రం నేను ఏ తప్పు చేయలేదు స్వప్న. నిజం చెప్తే ఒక మంచి ఫ్రెండ్ దూరం అయిపోతుంది అనుకున్నాను. నేను ఒకే ఒక తప్పు చేశాను స్వప్న. కిషోర్ వాళ్ళ నాన్న ఆపరేషన్కి ఉపయోగపడాల్సిన డబ్బు నేను అమెరికా వెళ్ళడానికి కట్టేశాను. నానా, నేను అమ్మని మాట్లాడుతున్నాను రా. మేము ఈ రూమ్లోనే ఉన్నాం. ఇప్పుడు మీ నాన్నగారికి ఆరోగ్యం అసలు బాగాలేదురా. నువ్వు వీలైనంత త్వరగా వచ్చాయి నాన్న. నాన్న కిషోర్, ఏమైంది? కిషోర్ వాళ్ళ అమ్మ నాన్న ఇక్కడే ఉన్నారు. వాళ్ళని ఎలాగైనా కాపాడాలి. త్వరగా పోనీ. ఇదే వాడు ఉండేది. రండి. చూస్తావేంట్రా పగలగొట్టు. కిషోర్ గారు తెలుసా? ఆ ఒక్క పాపానికే నా జీవితం ఇలా సర్వనాశనం అయిపోయిందండి. ప్రతి నెల టెన్షన్గా దిగడుతుంటే సాఫ్ట్వేర్ ఏమో అనుకున్నాను. ఆడు వెనకాలంత హార్డ్వేర్ ఉందని సంగతి కిషోర్ తెలియదు. ఎక్కడికి వెళ్ళాడు? ఆడు బాంబేలో ఉన్నాడంటండి. మొన్న ఆడి ఫ్రెండ్ వచ్చి ఏదో ఫైల్ కూడా పట్టుకెళ్ళాడు. ఇప్పుడు కూడా ఆడే వాళ్ళ అమ్మ నాన్న తీసుకెళ్తున్నాడండి. పోయేది వాళ్ళ అమ్మనా? ఈ విషయం ముందే చెప్పొచ్చు కదరా. రై పదండి. పదా పదండ్రా. తొందరగా నడవండా. ముందా ముసలాన్ని పట్టుకుంటే వాడే వెతుక్కుంటూ వస్తాడు నా కొడుకు. పదండి. ఆ ముక్క ముందే అడిగి ఆడవచ్చు కదా. ఆడెవడ బాగా వేసాడు. వీడే పండుగాడు. కిషోర్ గారి ఫ్రెండ్ తెలుసా నీకు? కిషోర్ గాడే తెలుసు. వాడి లెక్కలో కిషోర్ అంటే కిషోర్ ఫ్రెండే. ఫుల్ పవర్స్ ఇస్తున్నా నీకు. కిషోర్ గాని వాడి ఫ్రెండ్ గాని వాడికి సంబంధించిన ఎవరు దొరికినా సరే నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వు. ఓకేనా? ముందు 5 సెల్ ఫోన్లు కొని, అది కూడా నోకియా. నోకియా ఎందుకురా? కనెక్టింగ్ ద కిషోర్ అండ్ పీపుల్. పద కొనివ్వు. మీరేం వరి అవ్వకండి ఆంటీ. అంకుల్కి ఏం కాదు, టెన్షన్ పడకండి. స్వప్న, ఏమన్నారు? ఇవాళ ఆపరేషన్ చేయాలంట. వెంటనే అడ్మిట్ చేయమన్నారు. ఈ డబుల్ కౌంటర్లో కట్టి నేను ఒక చిన్న పని పూర్తి చేసుకొని గంటలో వచ్చేస్తాను. బాబు, డాక్టర్ గారు ఏమన్నారు? ఏం కంగారు లేదమ్మా. 2-3 రోజుల్లో తన పాత మనిషిలా అయిపోతారు. నేను బయటికి వెళ్ళి ఒక గంటలో వచ్చేస్తాను. స్వప్నం మీతోనే ఉంటుంది. బాబు, బాబు నీతో మాట్లాడాలయ్యా. వచ్చిన కాడి నుంచి కిషోర్ని కలవలేదు. ఫోన్ చేసినా కూడా సరిగా మాట్లాడడం లేదు. ఎక్కడ ఉన్నాడో ఎలా ఉన్నాడో నాకేదో భయంగా ఉంది బాబు. ఇలాంటి సమయంలో కిషోర్ మీతో లేకపోతే మీకు ఎంత బాధగా ఉంటుందో నాకు అర్థమవుతుందమ్మా. తన అర్జెంట్ పని మీద బాంబే వెళ్ళాడు. కిషోర్ ఇంత బిజీగా లేకపోతే ఈ ఆపరేషన్ జరిగేది కాదు. కిషోర్ నాకు లైఫ్లో ఎంతో హెల్ప్ చేశాడు. కిషోర్ లేకపోతే నేను లేను. వాడు చేసిన హెల్ప్ నేను ఎప్పటికీ మర్చిపోను. కిషోర్ వచ్చేంత వరకు నేనే కిషోర్ అనుకుని మీరు సంతోషంగా ఉండాలి. నన్ను కూడా మీ అబ్బాయి అని అనుకోండమ్మా. తప్పుగా అనుకోవద్దు బాబు. మనసు ఆపుకోలేక అడిగేశాను. తప్పుగా అనుకోవద్దు. సరే అమ్మా, నేను వెళ్ళి గంటలో వచ్చేస్తాను. మంచిది బాబు.
అబ్బాయి కూడా డాక్టర్తో మాట్లాడాడంట. ఏం లేదు, ఆపరేషన్ చేస్తే తగ్గిపోద్ది. మీరేం భయపడకండి. ఏంటి? మన కిషోర్ కూడా వచ్చేస్తాడండి. ఏం జాతకం అయ్యా నీది? మా ఆఫీసు పెట్టినప్పటి నుంచి ఏ ప్రాబ్లం లేకుండా ఇంత త్వరగా వీసా వచ్చింది నీకేనయ్యా? ఏంటయ్యా ఇది? వీసా చూడగానే ఎగిరి గంతులేస్తావు అనుకున్నాను. నాకు అర్జెంటుగా డబ్బు కావాలి సార్. నీదే లేటు. ఫ్లైట్ ఇక్కడ ఎక్కేయడం, అక్కడ దిగేయడం, డబ్బులు సంపాదించడం అంతే. నాకు ఇప్పుడే డబ్బు కావాలి సార్. మా నాన్నకి అర్జెంటుగా ఆపరేషన్ చేయించాలి. ఈ వీసా కూడా వద్దు, వెంటనే డబ్బు కావాలి. ఏంటి ఎటకారమా? ట్రైన్ టికెట్ అనుకున్నావా క్యాన్సిల్ చేసి డబ్బులు తీసుకోవడానికి? అమెరికా వీసా, దట్టు ఇల్లీగల్. ఎవరికైనా తెలిసిందనుకో మక్కెలు ఇరగొడతారు. నా పరిస్థితి కొంచెం అర్థం చేసుకోండి సార్. మా నాన్నకి ఇలా ఉంటే నేను అమెరికా ఎలా వెళ్ళను? వెళ్ళకపోతే ఇంట్లో పెట్టి పూజ చేసుకోవయ్యా. కట్టిన డబ్బుకి వీసా రాకపోయినా చేసేదేమీ లేదు. నీ టైం బాగుండి వీసా వచ్చింది, తర్వాత నీ ఇష్టం. సార్, మా నాన్నకి ఇవాళ ఆపరేషన్ చేయకపోతే బతకరు. అట్లీస్ట్ ఈ వీసా పెట్టుకొని డబ్బులు ఇవ్వండి సార్. ఏదో ఆపరేషన్ అంటున్నావు కదా, ఇదిగో తీసుకో. సార్, నేను ఇచ్చిన 5 లక్షలకి 50,000. ఇది కూడా ఎందుకు ఇస్తున్నానో తెలుసా? అమెరికా వెళ్లే ఛాన్స్ నువ్వు అంత త్వరగా వదులుకోవని ఇస్తున్నాను. తిరిగి డబ్బులు ఇచ్చేసి వీసా తీసుకెళ్ళి. అమెరికా వెళ్లే ఛాన్స్ ఎవడు వదులుకుంటాడు? 3 లక్షల ఏమనుకుంటున్నావా నువ్వు? 3 నెలలకు ఒకసారి అద్దె కట్టలేని నీకు 3 లక్షలు ఏం చూసిస్తారా? నీ మొహం చూసిస్తారా? నీ గొప్పతనం చూసిస్తారా? అయినా అత్తగారి ఆర్థిక సాయంతో బతుకుతున్న నా దగ్గరకు వచ్చి 3 లక్షలు అడుగుతున్నావు అంటే నీ బతుకంటే అర్థమవుతుంది. ఈ బతుకు బతకడం కంటే ఏ హోటల్లోనో కప్పులో సాసలో కడుక్కుని బతకరాదు. ఓయ్, అమ్మ కోపడుతుంది. ఉతికిన బట్టలు ఆరేలేదుగా, త్వరగా పో. ఇదొకటి. విజయ్, ఈ సర్ప్రైజ్ ఏంటి? ఓ, మళ్ళీ ఏదైనా గిఫ్ట్ కొనిస్తావా? ఊరికే అన్నానులే. ఏంటి సంగతి? మా నాన్నగారికి అర్జెంటుగా ఆపరేషన్ చేయించాలి. కొంచెం డబ్బులు తగ్గాయి. నేను అడగచ్చో లేదో నాకు తెలీదు. ఉన్న ఏ ఒక అవకాశాన్ని వదలదలుచుకోలేదు. అందుకే వచ్చాను. ప్లీజ్ ఆశ, నువ్వు ఏదో ఒకటి చేస్తావు నా నమ్మకంతో వచ్చాను. నీకు తప్పకుండా ఇవ్వాలరా. నా దగ్గరికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ రా. లేకపోతే నీకు ఇది ఇచ్చే ఛాన్స్ వచ్చేది కాదు. నీకు గుర్తుందా ఆ రోజు ఏమన్నావు? మనసే ముఖ్యమా? కాదురా, డబ్బే ముఖ్యం. డబ్బుంటేనే లైఫ్. అర్థమైందా? పో. మా నాన్న ఫ్రెండ్ ఒక అతనికి అర్జెంటుగా ఆపరేషన్ చేయించాలిరా. ఆపరేషన్కి 4 లక్షలు కావాలి. 1 లక్ష వరకు పోగు చేశాను. ఏదో ఒకటి చేసి నీ సర్కిల్లో 1 లక్ష అప్పిప్పించరా. ఈ ఒక్క హెల్ప్ మాత్రం చెయ్యి. లైఫ్లో నీకు ఎలాగైనా హెల్ప్ అవుతాను. ప్లీజ్. ఏంట్రా ఇది? రూమ్మేట్ అయినా మాత్రం హెల్ప్ చేయలేనా? ఎలాగైనా ట్రై చేస్తాను. నీ దగ్గర ఎంత ఉంది? 1 లక్ష ఉంది. 5,000 ఉంటాయిరా. వాటితో ఎలాగ ట్రై చేసి నీకు డబ్బు అరేంజ్ చేస్తాను. నువ్వు ఆగరా. ఎక్కడి నుంచి తెస్తావురా? ఎక్కడి నుంచి తెస్తావు? చంపేస్తా చేస్తా. ఏం జరిగితే నువ్వు మారుతావరా? నిన్ను కూడా నమ్మడంటే వాడు ఏ స్టేజ్లో ఉన్నాడో అర్థం చేసుకో. పో పో ఇక్కడి నుంచే. పోరా. విజయ్, ఆయన నీకెంత ఇంపార్టెంటో నిన్ను చూస్తూ తెలుస్తుందిరా. ఒక్క నిమిషం. ఇదిగో ఉంచుకో, మిగిలిన ట్రై చేస్తాను. నీ జాబ్కి? జాబ్ ఎక్కడికి పోదురా. ఇంకో సంవత్సరం కష్టపడితే ఆ డబ్బు కట్టేయచ్చు. థ్యాంక్స్ రా. ఆ రోజు మార్కెట్లో కిషోర్ గారు కొట్టింది నిన్నే కదూ? ఆడి పేరు కిషోర్ కాదు, విజయ్. ఏదో ఒకటి, వాడు నాకు కావాలి.
డబ్బులు ఇస్తావా? ఎంత కావాలంటే అంత ఇస్తా. అయితే ఓకే. బావా కిషోర్ గారు దొరికాడు. బ్యాలెన్స్ అమౌంట్ కట్టేస్తాను. స్వప్న, విజయ్ ఎక్కడికి వెళ్ళిపోయావు? అన్నీ ఓకేనా? వాళ్ళు కంగారు పడుతున్నారు. హలో విజయ్, నేనురా. చెప్పురా. ఎక్కడున్నారా? నేను మెడిసిటీలో ఉన్నా. అది హలో, ఎక్స్క్యూజ్ మీ, ఆర్ యూ రిలేటెడ్ టు మిస్టర్ రామ్మోహన్ రావు? యా. డాక్టర్ ఇస్ వెయిటింగ్ ఫర్ యూ. అన్నా మరి నా డబ్బులు నా కొడుకు. నిన్నేంటో నేడేంటో రేపుంటే ఇంకేంటో ఇకనైనా తీరేనా ఉదిగున్న కన్న ప్రేమ ఒంటరై నేను మిగిలున్నా ఓదార్పు కరువైనా వేదనే నాకు ఎదురున్నా కండిషన్ కొంచెం క్రిటికల్ గా ఉంది. వెంటనే ఆపరేషన్ చేయాలి. ఆపరేషన్ చేయాల్సిన డాక్టర్ ఆల్రెడీ బయలుదేరారు. మీరు బ్యాలెన్స్ అమౌంట్ కట్టిస్తే ఆపరేషన్ స్టార్ట్ చేస్తాం. ఓకే? ఏడాడు ఏంటి ఆలోచిస్తున్నావు? ఆపరేషన్ కట్టాల్సిన డబ్బులు కొంచెం తగ్గాయి. ఏంటి విజయ్, నాకు చెప్పొచ్చు కదా, నేను కట్టేదాన్ని. కిషోర్ మా ఫాదర్కి ఎంత హెల్ప్ చేశాడో తెలుసా? నో ప్రాబ్లం స్వప్న, నా ఫ్రెండ్ ఫోన్ చేశాడు, వాడు తీసుకొస్తాను చెప్పు. మళ్ళీ ఏమైంది? కిషోర్ ఫోన్ నంబర్ నా ఫ్రెండ్స్కి ఎవరికి ఇవ్వలేదు. వాడెలా నాకు ఫోన్ చేశాడు. మమ్మల్ని కొంతమందిని బయట ఉంచు. పూర్ణ నాకు తెలియకుండా ఒక్కడు కూడా బయటకు వెళ్ళడానికి వీల్లేదు. నాకు తెలియకుండా అస్సలు వెళ్ళకు. అంటే వాడిని చూసి నేనే కదా. కిషోర్ అన్న పేరు మీద ఏమైనా అడ్మిట్ అయ్యారా? లేదండి. పోనీ విద్య అన్న పేరు మీద? నో సార్. ఈరోజు ఆపరేషన్ చేయించుకున్న లిస్ట్ చెప్పు. మీరెవరు? పేరు చెప్తే కానీ లిస్ట్ తీయవా? లేకుంటే నీకు ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. 108 211 312. ఎవడు చెప్తే లిస్ట్ బయటకు వస్తుందో వాడే పండుగాడు. వీడేనా? కాదన్నా, కాదు కాదు. ఈ రూమ్ లో ఎక్కడ? ఖాళీ చేసి వెళ్ళిపోయారండి. వెళ్ళిపోయారా? అవునండి, ఇందాకే షిఫ్ట్ అయ్యారు. ఏ రూమ్ లోకి? 5th ఫ్లోర్కి వెళ్ళారు. ఈ రోజు ఏదో ఆపరేషన్ అనుకుంటా. ఎక్స్క్యూజ్ మీ. పండు. సో మీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. చెప్పండి. ఇక్కడ ఈ బాధకులు ఉన్నారు, మరి ఎలాగా? సరే అయితే నా రూమ్ లోకి వెళ్ళి మాట్లాడుకుందామా? కమ్ ఇన్. ఇవాళ బ్యాక్ పెయిన్ నీకు. వీలైతే మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం. జ్యూస్ ఇవ్వండి, చాలా నీరసంగా ఉన్నాడు. పని పేరెట్టుంది. లోపల తీసుకెళ్ళిందిరా. మంచం మీద పడుకోబెట్టింది. చేతులు కట్టేసింది. వెరైటీ అనుకున్నా. నాటైతే నోటికి ప్లాస్టర్ కూడా వేసింది. అయ్యో, ఒక్క మాట బయట రాలే. లీటర్ బ్లడ్ బయట తీసేదిరా. ఆపరేషన్ చేసేది మీరేనా? నేను కదండి, వేరే డాక్టర్ వస్తున్నారు.
పైన ఆపరేషన్ థియేటర్ పైనేనండి. ఇంకాసేపట్లో ఆపరేషన్ మొదలవుతుంది అనుకుంటా. నా కొడుకు అక్కడే ఉంటాడు రా. ఎట్టి పరిస్థితుల్లో వాడిని వదలకూడదు. నేను వీళ్ళని ఎలాగో అలా డైవర్ట్ చేసి ఎస్కేప్ అవుతాను. నువ్వు బ్యాంక్లో డబ్బులు డ్రా చేసి ఇక్కడ కట్టి, ఓకేనా? అదండ్రా. ఏంట్రా వాడే పట్టుకోండ్రా. కిషోర్ రేపండు ఏమన్నా చెయ్యి, ఎంతమంది కావాలన్నా తీసుకో, ఏం కావాలన్నా తీసుకో. వాడు నాకు కావాలి, వాడు నాకు కావాలి. సార్, సిటీ బయటికి వెళ్ళే ఫస్ట్ బస్కో టికెట్ ఇవ్వండి. 60 రూపాయలు ఇవ్వండి. సైడ్ ప్లీజ్. హలో, స్వప్న, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. నన్ను చూస్తే ఆడుకోవాలనిపిస్తుంది, కాదనను. కానీ దానికి ఓ లిమిట్ ఉంటుంది. ఏషండ్రీని ఎవడు లేకపోయినా వీడే పండుగాడు. కమాన్ చేస్. హలో స్వప్న, నేనే మాట్లాడుతున్నాను. హాస్పిటల్లో డబ్బులు కట్టేసావా? కట్టేశాను. నువ్వు ఎక్కడున్నావు? ఆర్ యు ఓకే? ఆపరేషన్ స్టార్ట్ అయిందా? అయింది. నువ్వు ఎక్కడున్నావు చెప్పు. థ్యాంక్ యూ స్వప్న. నువ్వు ఇక్కడ ఉండడం అంత సేఫ్ కాదు. అర్జెంట్ గా బెంగళూరు వెళ్ళిపో. మరి నువ్వు? అవన్నీ ఇప్పుడు అవసరమా? నువ్వు ఎక్కడున్నావు చెప్పు. జూబ్లీ బస్ స్టేషన్ లో. నా వల్ల నువ్వు ప్రాబ్లం లో ఇరుకోవడం నాకు ఇష్టం లేదు. 10 minutes లో వస్తున్నాను, నువ్వు అక్కడే ఉండు. హలో స్వప్న, ఎలా ఉంటాడు రాజు వాడు? ఎక్కడ్రా?
విజయ్ విజయ్ ఆ రోజు చావాలనుకున్నాను స్వప్న, కానీ చావు రాలేదు. ఇవాళ బతకాలనుకున్నాను, కానీ విజయ్ 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 హలో, ఆపరేషన్ మొదలైందా? అన్నీ అయిపోయాయి. నువ్వు ఎక్కడున్నావు చెప్పు. జూబ్లీ బస్ స్టాండ్ లో ఉన్నాను. నా వల్ల నువ్వు ప్రాబ్లంలో ఎదుర్కొంటే నేను భరించలేను. నువ్వు అక్కడే ఉండు, నేను 10 minutes లో వస్తున్నాను. హలో హలో, ఇక చాలరా, నీకు దండం పెడతా. ఏమన్నా అంటే రామానాయుడు డాక్యుమెంట్స్ అంటావు, కోట్లు అంటావు. అది నీకు తెలుసు, నాకు తెలుసు, కానీ వాళ్ళు అమ్మర్రా. రే, మళ్ళీ చేసి మొదలు పెడతావు, హాస్పిటల్లోకి వెళ్తావు, అక్కడ లేడీస్ ఉంటారు. వాళ్ళని చూస్తే నా కాళ్ళలాగు, వాళ్ళకు నన్ను చూస్తే చేతులాగు, బ్లడ్ తీసేస్తారు. ఒక్కసారి పూర్ణ దగ్గర రారా. సరే నేను వస్తాను. ఒక్కసారి నేను చెప్పేది విను. చెప్పు. ఆ కిషోర్ గారు చనిపోయాడు. వాడి సెల్ ఫోన్ నా దగ్గర ఉండడం వల్ల నేనే కిషోర్ అనుకుంటున్నారు. అందుకే నేను ఎవరో చెప్పినా కూడా ఎవరు నమ్మట్లేదు. నేను ఎవరో నీకు మాత్రమే తెలుసు కాబట్టి నీకు వాల్యూ ఇస్తున్నారు. నేను దొరికిపోతే నేను ఒక కమెడియన్ లా చూస్తారు. నువ్వు ఎప్పుడు హీరోలా ఉండాలనుకో, నేను వాళ్ళకి దొరకకూడదు. నువ్వు పండుగాడ్లా ఉంటావో పండన్నలా ఉంటావో నీ ఇష్టం. సరే దానా వెళ్దాం. జంప్ ఫోర్ట్. Follow me. Come on. Come on. Chase. డిగ్రీ పూర్తి చేసుకొని చక్కగా మా ఊళ్ళోనే పని చేసుకోమని చిలకి చెప్పినట్టు చెప్పాడు మా బాబు. విన్నావా? హైదరాబాద్లో ఏదో జరిగిపోతుంది, మనం కూడా వెళ్ళి ఏదో చించేయాలి, పీకేయాలని బయలుదేరి వచ్చాం. వచ్చినందుకు కష్టపడ్డావా? పక్క వీధిలో ఆంటీలు ఉన్నారా, పక్కింట్లో అమ్మాయిలు ఉన్నారా, వాళ్ళని ఎలాగైనా పడేయాలి. ఇవే అద్దె కట్టడానికి మాత్రం డబ్బులు ఉండవు. సాయంకాలానికల్లా బీర్లు తాగి దిగే దాకా సొల్లు కబుర్లే. క్యాలెండర్లో పేజీలు మారిపోతుంటాయి, కానీ మేము మాత్రం రాత్రికి రాత్రి కోటీశ్వర్లు అయిపోవాలి. పనిచేసేదానికి ఒళ్ళొంగక చివరికి బతకాలంటే ఇది స్వప్న. తేలిగ్గా రాతలు బాగాలేదనుకోవడం, ట్రాక్ల మీద పడుకోవడం, అలాంటి వాళ్ళు చనిపోవడమే బెటర్ స్వప్న. భూమికి బరువు అన్నా తగ్గుతుంది. కానీ అంత తేలిగ్గా ఎందుకు పోతాం? అలాంటి టైంలోనే ఇలాంటివి దొరుకుతుంటాయి. డబ్బు వస్తుందని ఏమీ ఆలోచించకుండా తోచి చేసేసాను. అందులో ఆనందం ఉందనుకున్నాను. అది ఆనందం కాదు స్వప్న, భయం. ఇది వచ్చిన దగ్గర నుంచి అసలు నిద్రపోలేదు. నేను ఎత్తుకొచ్చినట్టే నా దగ్గర నుంచి ఎవడైనా ఎత్తుకెళ్తాడా అని భయం, ఎవడైనా చంపేస్తాడా అని భయం. ప్రతి క్షణం భయం 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 భయం. వద్దు స్వప్న, ఇలాంటి లైఫ్ నాకు వద్దు. ఇప్పుడు ఏం చేద్దామని? బ్రతకడం ముఖ్యం కాదు, జీవించడం ముఖ్యం అని చెప్పేవాడు మా నాన్న. ప్రయత్నిస్తాను, ప్రతి క్షణం కష్టపడతాను స్వప్న. అమ్మా నాన్న బతికున్నంత కాలం వాళ్ళ విలువ తెలియలేదు. కిషోర్ వాళ్ళ పేరెంట్స్ రూపంలో మళ్ళీ నాకు ఒక అవకాశం దొరికింది. వాళ్ళకి ఏ లోటు రాకుండా చూసుకుంటాను. కిషోర్ చనిపోయాడని తెలిస్తే వాళ్ళు ధైర్యంగా తట్టుకోగల రోజున వాళ్ళకి నిజం చెప్తాను. విజయ్,
డాడీతో మాట్లాడి మా కంపెనీలోనే ఒక మంచి ఉద్యోగం వచ్చేలా చూస్తాను. పద. మా నాన్న నా లైఫ్ అంతా కుడిపించాడు. చెత్త నాకు ఒక డిగ్రీ ఒకటి చదివించి నా లైఫ్ అంతా పనికి రాకుండా చేశాడు. హలో, 5 లక్షలా?